హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఐఏసీ. అన్నా, మనం ఇవాళ షిఫ్ట్లో ఎన్టీబీసీ ఇంగ్లీష్ మీడియం 2016 ఏప్రిల్ 2 జరిగిన షిఫ్ట్ 1కి సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాం. రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎర్లీ కంప్యూటర్? ఉన్న వాటిలో ఎర్లీ కంప్యూటర్ కాందేది అని అడిగాడు. ఆప్షన్స్లో అట్లాసు, లియో, ఎనియాక్, లింక్ అని ఇచ్చాడు నాన్న. ఉన్న వాటిలో ఎర్లియర్ కంప్యూటర్ కాందేది అంటే ఇనియాక్ అని చెప్పచ్చు నాన్న. సో దీనికి మన ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఇనియాక్ నాన్న. మిగతావన్నీ కూడా సూపర్ కంప్యూటర్స్ ఏనమ్మా. కాకపోతే ఎర్లియర్ కంప్యూటర్ కాందేది అన్నప్పుడు మన ఆన్సరు ఇనియాక్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న. స్పీడ్ ఆఫ్ ఎ మోడర్న్ డే ప్రింటర్ ఆర్ మెజర్డ్ ఇన్. సో ఒక ప్రింటర్ యొక్క స్పీడ్ని ఎలా కొలుస్తారు అని ఇచ్చాడమ్మా. సో ఇందులో మనకు ముందర తెలియాల్సింది ప్రింటర్స్ గురించి నాన్న. ప్రింటర్స్ గురించి తెలియాలి. సో ఇక్కడ మనకు ప్రింటర్స్ విషయానికి వస్తే ప్రింటర్స్ మనకు ముఖ్యంగా రెండు రకాలు ఉన్నాయి నాన్న. ప్రింటర్స్ రెండు రకాలు ఉన్నాయి. ఒకటేమో ఇంపాక్ట్, రెండోది నాన్ ఇంపాక్ట్. ఇంపాక్ట్, నాన్ ఇంపాక్ట్ అని రెండు రకాలు ఉన్నాయి. ఈ ఇంపాక్ట్ ప్రింటర్స్ కింద మళ్ళీ కూడా రెండు రకాలు ఉన్నాయి. ఒకటేమో క్యారెక్టర్ ప్రింటరు, రెండోది లైన్ ప్రింటర్. క్యారెక్టర్ ప్రింటరు, లైన్ ప్రింటర్. ఇక నాన్ ఇంపాక్ట్ అన్నీ కూడా పేజ్ ప్రింటర్సే. నాన్ ఇంపాక్ట్ అన్నీ కూడా మనకు పేజ్ ప్రింటర్స్ కిందకే వస్తాయి. మరి ఇక్కడ అడిగింది దేని గురించి చూడండి. ఇంపాక్ట్ అంటే పేపర్ మీద ఒత్తిడి గురి చేస్తూ ప్రింటింగ్ చేయగలిగేది. నాన్ ఇంపాక్ట్ అంటే పేపర్ మీద ఒత్తిడి లేకుండా ప్రింటింగ్ చేయగలిగేది. మరి ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏమో మోడర్న్ డే ప్రింటర్ అన్నాడు. సో ఖచ్చితంగా ఇంపాక్ట్ అయితే మోడర్న్ డే కాదు, ఖచ్చితంగా నాన్ ఇంపాక్ట్ గురించే క్వశ్చన్ అనేది అడిగారు. మరి ఈ నాన్ ఇంపాక్ట్లో ఏమేమి వస్తాయి? మనం వాడుతున్న లేజర్ ప్రింటరు, థర్మల్ ప్రింటరు, అదేవిధంగా ఇంక్ జెట్ ప్రింటరు, ఇవన్నీ కూడా దేని కిందకు వస్తాయి అంటే నాన్ ఇంపాక్ట్ కిందకు వస్తాయి. ఇవన్నీ కూడా ప్రింటింగ్ ఎలా చేస్తాయి అంటే పేజెస్ పర్ మినిట్. ఇవేమో క్యారెక్టర్స్ పర్ మినిట్, ఇదేమో లైన్స్ పర్ మినిట్. ఇవన్నీ కూడా ఏంటి అంటే పేజెస్ పర్ మినిట్. ఒక మినిట్కి ఎన్ని పేజెస్ని బయటికి పంపించగలదు, అది దాని స్పీడ్ అనమాట. ఇక్కడ ఆప్షన్స్ చూస్తే క్యారెక్టర్స్ పర్ మినిట్ అన్నాడు. క్యారెక్టర్స్ పర్ మినిట్ ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ క్యారెక్టర్ ప్రింటర్లో జరుగుతుంది. ఇక రెండోది లైన్స్ పర్ మినిట్, అది ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ లైన్ ప్రింటర్స్లో లైన్స్ పర్ మినిట్ జరుగుతుంది. ఇక పేజెస్ పర్ మినిట్, ఇవన్నీ కూడా పేజెస్ పర్ మినిటే జరుగుతుంది. సో మన ఆన్సరు ఆప్షన్ సి నాన్న. వర్డ్స్ పర్ మినిట్ అనే ప్రింటరే లేదమ్మా. వర్డ్స్ని అసలు అది రికగ్నైజ్ చేయదు ప్రింటరు ఒక డిజిటల్ డివైస్. దానికి తెలిసిన 0s and 1s, వర్డ్స్, పారాగ్రాఫ్స్ అవన్నీ దానికి తెలియవు. ఒకటి క్యారెక్టర్ బై క్యారెక్టరా, లైన్ బై లైనా, లేకపోతే కంప్లీట్ పేజెసా. ఇక్కడ మనకు అలా అడిగింది మోడర్న్ కాబట్టి మోడర్న్ అంతా కూడా కంప్లీట్ పేజెసే జరుగుతుంది. సో మన ఆన్సర్ ఏంటి అంటే పేజెస్ పర్ మినిట్ అని ఇవ్వాల్సి వస్తుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆఫ్టర్ ద ప్రోగ్రామ్ ఈజ్ యూజ్డ్ బై ద యూజర్ లేదా ద క్రియేటర్, ఏమని చెప్తున్నాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ కాంట్ బి మాడిఫైడ్ ఇన్ ద కంప్యూటర్? మనం మాడిఫై చేయలేనటువంటి ప్రోగ్రామ్ ఇది. ప్రోగ్రామ్ని అయితే క్రియేట్ చేస్తారు యూజర్ కానీ లేదా క్రియేటర్ కానీ, అయినా దాన్ని మాడిఫై చేయలేము. మాడిఫై చేయకుండా ఉండే మెథడ్ ఏది అన్నాడు. ఆప్షన్స్లో ఈప్రోమ్ అన్నాడు. ఈప్రోమ్ అంటే ఏంటి? ఎరేజబుల్, ప్రోగ్రామబుల్, రీడ్ ఓన్లీ మెమరీ. ఎరేజబుల్, ప్రోగ్రామబుల్, రీడ్ ఓన్లీ మెమరీ. అంటే రీడ్ ఓన్లీ మెమరీయే, కానీ దాన్ని మళ్ళీ మనం ఎరేజ్ చేసి ప్రోగ్రామ్ చేయొచ్చు. సో ఇది కాదు, మళ్ళీ మనం ప్రోగ్రామ్ చేయలేము. అదే కదా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? విచ్ కెనాట్ బీ మాడిఫైడ్ అంటున్నాడు. దీంట్లో మాడిఫికేషన్స్ జరుగుతాయి. ర్యామ్, అసలు ఇది ప్రోగ్రామ్ చేసేదే కాదు. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఇక ఈప్రోమ్ అన్నాడు. ఎలక్ట్రికలీ ఎరేజబుల్, ప్రోగ్రామబుల్, రీడ్ ఓన్లీ మెమరీ. దాన్ని కూడా మళ్ళీ ప్రోగ్రామ్ చేయొచ్చు. సో ఇది కూడా మన ఆన్సర్ కాదు. ఇక మన ఆన్సర్ ఏంటి అంటే రోమ్ నాన్న. ఇందులో ఉన్న డేటాని మనం మాడిఫై చేయలేము. రీడ్ ఓన్లీ మెమరీ. అందులో ఉన్న డేటాని మనం ఏం చేయగలం? జస్ట్ రీడ్ మాత్రమే చేయగలం. ఉదాహరణకు మనం ఏమైనా బుక్స్ కొంటే బుక్స్తో పాటు సీడీస్ వస్తాయి. ఆ సీడీస్ని మనం మాడిఫై చేయడం కుదరదు. ఆ సీడీలో ఉన్న డేటాని జస్ట్ మనం రీడ్ మాత్రమే చేయగలం. సో ఆ టైప్ ఆఫ్ కంటెంట్ని ఏమంటారంటే రీడ్ ఓన్లీ మెమరీ అని పిలుస్తారు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
ఎన్టీపీసీ ఇంగ్లీష్ మీడియం ఏప్రిల్ 2 నాన్న షిఫ్ట్ 2 అమ్మ, షిఫ్ట్ 2కి సంబంధించిన క్వశ్చన్స్. యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ద ట్రేడ్ మార్క్ ఆఫ్. యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏ కంపెనీకి చెందింది లేదా ఎక్కడ డెవలప్ అయ్యింది అన్నది క్వశ్చన్. మరి యునిక్స్ అనేది మైక్రోసాఫ్ట్ వాళ్ళది కాదు నాన్న. యునిక్స్ అనేది కమాండ్ యూజర్ ఇంటర్ఫేస్. కమాండ్ యూజర్ మనకు ఉండేది ఒకటమ్మా, GUI గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసు, కమాండ్ యూజర్ ఇంటర్ఫేస్. ఇది కమాండ్ యూజర్ ఇంటర్ఫేస్. మరి మైక్రోసాఫ్ట్ వాళ్ళు తయారు చేసిన కమాండ్ యూజర్ ఇంటర్ఫేస్ ఏది అంటే MS DOS. ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళు తయారు చేసిన కమాండ్ యూజర్ ఇంటర్ఫేస్. సో ఇది మైక్రోసాఫ్ట్కి సంబంధించింది కాదు, మోటరోలాకు సంబంధించింది కూడా కాదు, అదేవిధంగా యాపిల్కి సంబంధించింది కూడా కాదు. వీళ్ళన్నీ కూడా మెసెంతోష్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వస్తాయి. మరి యూనిక్స్ ఎక్కడ తయారైంది అంటే బెల్ ల్యాబొరేటరీస్లో, AT&T బెల్ ల్యాబొరేటరీస్లో ఈ యునిక్స్ అనేది డెవలప్ అవడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వర్డ్ ప్రాసెసింగ్? వర్డ్ ప్రాసెసింగ్కి ఎగ్జాంపుల్ కానిది ఏది అని అడిగాడు. వర్డ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి? మనం ఒక రెజ్యూమ్ తయారు చేయాలి అంటే మనకేం కావాలి? ఒక వర్డ్ ప్రాసెసర్ కావాలి. ఒక మెటీరియల్ తయారు చేయాలంటే వర్డ్ ప్రాసెసర్ కావాలి. ఒక బిబ్లియోగ్రఫీ తయారు చేయాలంటే మనకు వర్డ్ ప్రాసెసర్ కావాలి. ఓకేనా? మరి ఉన్న వాటిలో వర్డ్ ప్రాసెసర్ కాంది ఏది అంటే ఖచ్చితంగా వర్డ్ ప్రాసెసర్ కాంది ఏది? మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. ఎందుకు కాదు? మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది రెజ్యూమ్ తయారు చేయడానికి పనికిరాదు, లేదా ఒక హిస్టరీ రాయడానికి పనికిరాదు, ఒక నోట్స్ తయారు చేయడానికి ఎక్సెల్ పనికిరాదు. ఎక్సెల్లో ఎలా ఉంటుంది? డేటా అంతా కూడా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. స్ప్రెడ్ షీట్స్ అంటారు వీటిని ఏమంటారు? స్ప్రెడ్ షీట్స్ అంటారమ్మా. డేటా స్ప్రెడ్ షీట్స్ రూపంలో కావాలి అంటే నీకేం కావాలి? మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కావాలి. కానీ ఇక్కడ అడిగింది ఏంటి? వర్డ్ ప్రాసెసర్ రూపంలో కావాలన్నాడు. వర్డ్ ప్రాసెసర్లో ఏమేమి వస్తాయి? జనరల్గా మనకు తెలిసింది MS వర్డ్, నోట్ ప్యాడ్, అదేవిధంగా వర్డ్ ప్యాడ్. ఇవి వర్డ్ ప్రాసెసర్స్. ఇవి కాకుండా ఎక్స్ట్రా ఇక్కడ మనకి ఏమి ఇచ్చినాడు? IBM వాళ్ళ లోటస్ సింఫోనీ అనేది ఒకటి ఉంది, గూగుల్ డాక్స్ ఉంది, అదేవిధంగా మైక్రోసాఫ్ట్ వర్డ్ ఉంది. ఇవి 3 కూడా వర్డ్ ప్రాసెసర్స్. మరి వర్డ్ ప్రాసెసర్ కానిది ఏది అంటే ఖచ్చితంగా ఎక్సెల్ కాదు. ఎక్సెల్లో వర్డ్ ప్రాసెసింగ్ జరగదు. ఎక్సెల్లో అంతా డేటా రోస్ అండ్ కాలమ్స్లో ఉంటుంది. దాన్ని మన ఆన్సర్గా ఇవ్వాలి. ఓకేనా? సో వర్డ్ ప్రాసెసర్ కాంది ఏది అన్నాడు? వర్డ్ ప్రాసెసర్ కాంది మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రాసెస్ వెన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ లోడెడ్ ఫ్రమ్ హార్డ్ డిస్క్ టు మెయిన్ మెమరీ ఈజ్ కాల్డ్. ఆపరేటింగ్ సిస్టమ్ని లోడ్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి లోడ్ చేస్తున్నారు? ఇదిగో హార్డ్ డిస్క్ నుంచి మెమరీకి లోడ్ చేస్తున్నారు. హార్డ్ డిస్క్, మెమరీ అన్నాడు. మెమరీ అంటే ఏంటి? ర్యామే. ర్యామ్కి మరొక పేరే మెమరీ. హార్డ్ డిస్క్ నుంచి డేటా ఎక్కడికి రావాలి? OS ఎక్కడికి రావాలి? ర్యామ్కి రావాలి. ఎందుకని? జనరల్గా మన హార్డ్ డిస్క్లో C డ్రైవ్లో OS ఉంటుంది. మరి సిస్టమ్ ఆన్ అవ్వగానే ప్రతి ప్రోగ్రాము తాత్కాలికంగా ఎక్కడికి రావాలి అంటే ర్యామ్లోకి రావాలి. ఇలా తీసుకొచ్చే ఆ పద్ధతినే ఏమంటారు అంటే బూటింగ్ అంటారు నాన్న. స్టార్టింగ్ ఆఫ్ ఏ కంప్యూటర్ ఈజ్ నోన్ యాజ్ బూటింగ్. మరి ఈ ఫైల్ని తీసుకొచ్చే ఆ ఫైల్ పేరు ఏంటి అంటే బూట్ స్ట్రాప్ లోడర్. బూట్ స్ట్రాప్ లోడర్ అనే ఒక ఫైలు, ఒక సాఫ్ట్వేర్ హార్డ్ డిస్క్లో ఉన్న OSని ర్యామ్లోకి తీసుకొస్తుంది. మరి ఇక్కడ అడిగింది కూడా మనల్ని ఏంటంటే హార్డ్ డిస్క్లోంచి మెమరీ అంటే ర్యామేనా, మెమరీలోకి OSని తీసుకొచ్చే పద్ధతిని ఏమంటారు అని క్వశ్చన్ అడిగాడు. సో మన ఆన్సర్ ఏంటి అంటే బూటింగ్. ఇక్కడ ప్రాసెసింగ్ అని ఒకటి ఉంది. ప్రాసెసింగ్ అంటే ఏంటి? ఇన్పుట్ అవుట్పుట్గా మారడానికి మధ్యలో ఏం జరగాలి అంటే ప్రాసెసింగ్ జరగాలి. ఫెచ్చింగ్ అంటే గ్యాదరింగ్ నాన్న, ఎక్కడి నుంచైనా డేటా తీసుకోవడం. మల్టీ ప్రాసెసింగ్ అంటే ఒకే టైంలో 2-3 పనులు జరిగితే దాన్ని మల్టీ ప్రాసెసింగ్ అంటారు. అదంతా వేరం. ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే హార్డ్ డిస్క్లో ఉన్న OS ర్యామ్లోకి రావాలి, అప్పుడు సిస్టమ్ స్టార్ట్ అవుతుంది. ఆ పద్ధతిని ఏమంటారు అన్నాడు. దాన్ని బూటింగ్ అని పిలుస్తారు నన్ను. నెక్స్ట్ క్వశ్చన్. NTPC ఇంగ్లీష్ మీడియం 2016 ఏప్రిల్ 2 షిఫ్ట్ 3 చూద్దామమ్మా. షిఫ్ట్ 3లో వచ్చిన క్వశ్చన్స్ చూద్దాం. రైట్. ఇన్ ఏ వెబ్ బ్రౌజర్
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ టు సేవ్ ఫ్రీక్వెంట్లీ విజిటెడ్ వెబ్సైట్స్? తరచుగా మనం విజిట్ అవుతున్న వెబ్సైట్స్ అన్నిటినీ కూడా ఎక్కడ సేవ్ చేసుకుంటాము? వీటిని బుక్ మార్క్స్ చేస్తామమ్మా మనం. ఇవన్నీ ఎక్కడ సేవ్ అవుతాయి అంటే ఫేవరెట్స్లో సేవ్ అవుతాయి నాన్న. ఇవన్నీ ఎక్కడ సేవ్ అవుతాయి? మన ఫేవరెట్స్, అవన్నీ మనం సెలెక్ట్ చేసి పెట్టుకున్నాం. అవన్నీ ఎక్కడ సేవ్ అవుతాయి అంటే ఫేవరెట్స్లో సేవ్ అవుతాయి. ఇక్కడ ఆప్షన్ హిస్టరీ అని, టాస్క్ మేనేజర్, సేవ్ యాజ్ అని ఇచ్చాడు. కానీ ఇవన్నీ మనం బుక్ మార్క్ చేసుకున్న సైట్స్ అమ్మ. ఇవన్నీ ఎక్కడ సేవ్ అవుతాయంటే ఫేవరెట్స్లో సేవ్ అవుతాయి. రైట్, నెక్స్ట్. ఇండియన్ బర్న్ శివ అయ్యందురై ఈజ్ అసోసియేటెడ్ విత్ ఇన్వెన్షన్ ఆఫ్. శివ అయ్యందురై ఈ కింద వాటిలో దేనికి సంబంధించిన వ్యక్తి అని అడిగాడు. ఆన్సరు ఈమెయిల్ అన్న. ఎలక్ట్రానిక్ మెయిల్ని ఫస్ట్ కనిపెట్టిన వ్యక్తి ఎవరంటే తమిళనాడుకు చెందిన శివ అయ్యందురై. ఆబ్వియస్లీ ఆయన ఇండియాలో లేడు, కానీ ఇండియన్ బర్న్ పర్సన్ అనమాట. సో ఈ ఈమెయిల్ కాన్సెప్ట్ కనిపెట్టిన వ్యక్తి ఎవరు అంటే శివ అయ్యందురై. ఆయన ఈమెయిల్ని ప్రపోజ్ చేశారు. ఇక నెక్స్ట్ ఇంటర్నెట్ నాన్న. ఇంటర్నెట్ని వింటెన్ సెర్ఫ్ అనే ఆయన ప్రపోజ్ చేశారమ్మా. వింటెన్ సెర్ఫ్. ఇక కీబోర్డు క్రిస్టఫర్ లాథన్ షాల్స్ అనే ఆయన కీబోర్డ్ని చేశారమ్మా. ఇక నెక్స్ట్ మౌస్ని డగ్లస్ ఏంజల్ బట్ అనే ఆయన ఈ మౌస్ని కనుక్కోవడం జరిగింది. మరి ఇక్కడ అడిగిన ప్రశ్న శివ అయ్యందురై ఏమి ఇన్వెంట్ చేశారని. శివ అయ్యందురై ఈమెయిల్ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు నన్ను. నెక్స్ట్, హాయ్ స్టూడెంట్స్. ఇప్పుడు మనం ఎన్టీపీసీ ఇంగ్లీష్ మీడియం 2016 ఏప్రిల్ 3న షిఫ్ట్ 1లో వచ్చిన క్వశ్చన్స్ చూద్దామమ్మా. ఫస్ట్ క్వశ్చన్ నాన్న, విచ్ ఈజ్ నాట్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్? ఉన్న వాటిలో ఆపరేటింగ్ సిస్టమ్ కానిది ఏది అని అడిగాడమ్మ క్వశ్చన్. ఆప్షన్స్ చూస్తే OS X, Windows 7, DOS, C++ ఇచ్చాడు. నాన్న ఈ OS X, Windows 7, DOS ఈ మూడు కూడా ఆపరేటింగ్ సిస్టమ్సేనమ్మా. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ కానిది ఏది అంటే C++ అమ్మ. ఎందుకని? C++ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నాన్న. సో మనల్ని అడిగింది కూడా ఆపరేటింగ్ సిస్టమ్ కానిది ఏది అని. సో మన ఆన్సర్ ఏమి ఇవ్వాలి అంటే C++ అనేది మన ఆన్సర్గా ఇవ్వాల్సి వస్తుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ డివైస్ కన్వర్ట్స్ డిజిటల్ సిగ్నల్స్ టు అనలాగ్ సిగ్నల్స్? అమ్మా ఏ డివైస్ వాడుకొని ఒక డిజిటల్ సిగ్నల్ని ఒక అనలాగ్ సిగ్నల్గా మార్చచ్చు అని చెప్పాడు. ఆప్షన్స్లో ఏమో వైఫై అన్నాడు, మోడెమ్ అన్నాడు, పోర్ట్ అన్నాడు, USB అన్నాడు. నాన్న మన ఆన్సరు మోడెమ్. మోడెమ్ ఫుల్ ఫామ్ ఏంటంటే మాడ్యులేటర్ డీమాడ్యులేటర్. ఈ మాడ్యులేటరు డీమాడ్యులేటరు ఎందుకు వాడతారు అంటే మన టెలిఫోన్ లైన్స్ ద్వారా వచ్చే ఇంటర్నెట్ని మన కంప్యూటర్కి అందజేయాలి. ఇంటర్నెట్ ఏమో టెలిఫోన్ లైన్ల ద్వారా వస్తుంది, మన కంప్యూటర్కి ఏమో అది డేటా రీచ్ అవ్వాలి. టెలిఫోన్ లైన్లు ఏమో అనలాగ్, మన కంప్యూటర్ ఏమో డిజిటల్. ఈ అనలాగ్ సిగ్నల్స్ డిజిటల్గా మారాలి, డిజిటల్ డేటాగా మారాలి అంటే ఇక్కడ మాడ్యులేషన్ డీమాడ్యులేషన్ జరగాలి. మాడ్యులేటర్ డీమాడ్యులేటరే ఆ పని చేస్తుంది. సో మన ఆన్సర్ ఏంటి అంటే మోడెమ్ అనేది మన ఆన్సర్గా ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్, ఎన్టీపీసీ ఇంగ్లీష్ మీడియం 2016 ఏప్రిల్ 3న జరిగిన షిఫ్ట్ 2కు సంబంధించిన క్వశ్చన్స్ ఇప్పుడు చూద్దాం. ఇన్ కంప్యూటర్స్ వాట్ డస్ యోసిమైట్, మ్యావరిక్స్, మౌంటైన్ లయన్, స్నో లెపర్డ్, టైగర్, ప్యాంథర్, జాగ్వర్, పూమా, చీటా స్టాండ్స్ ఫర్? ఇవన్నీ ఏంటి అని అడిగాడమ్మ. ఇవన్నీ ఏంటి అంటే ఇవన్నీ కూడా మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అమ్మ. యాపిల్కి చెందిన మెసంతోష్ ఆపరేటింగ్ సిస్టమ్స్. వీళ్ళన్నీ కూడా ఈ లయన్స్, టైగర్స్కి సంబంధించిన పేర్లనే వాళ్ళ ఆపరేటింగ్ సిస్టమ్స్కి పేర్లుగా ఇస్తూ ఉంటారు. ఎలా అయితే మన ఆండ్రాయిడ్ ఫుడ్కి సంబంధించినవి పేర్లుగా ఇస్తూ ఉందో వీళ్ళు కూడా ఈ లయన్స్కి సంబంధించింది, టైగర్కి సంబంధించింది, అలాగే బీచ్లకు సంబంధించినవి వాళ్ళు పేర్లుగా ఇస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే ఇవన్నీ వర్షన్స్ నాన్న. దేని యొక్క వర్షన్స్? ఇదిగో మెసంతోష్ ఆపరేటింగ్ సిస్టమ్స్.
మెసంతోష్ ఆపరేటింగ్ సిస్టమ్స్ యొక్క వర్షన్స్ అవన్నీ కూడా. ఓకేనా? సో అది మన ఆన్సర్గా ఇవ్వాలి. నెక్స్ట్, వాట్ ఈజ్ బైనరీ ఎలక్ట్రానిక్ సీక్వెన్స్ క్యాలిక్యులేటర్, బెస్క్, బిఈఎస్కే అబ్రివేషన్ అడుగుతాడు నాన్న. ఇది ఏంటిది అని అడిగాడమ్మ. ఆప్షన్స్లో ఎలక్ట్రానిక్ కంప్యూటరు, అనలాగ్ కంప్యూటరు, డిజిటల్ కంప్యూటరు, ఏ బ్యాంకర్ క్యాలిక్యులేటర్ అన్నాడు. సో ఇవేవి కావమ్మా. బ్యాంకర్ క్యాలిక్యులేటర్ కాదు, అనలాగ్ కాదు, ఎందుకంటే దాని ఫుల్ ఫామ్లోనే ఉంది. అది బైనరీ అంటేనే జీరోస్ అండ్ వన్స్. ఖచ్చితంగా అది ఏంటి అంటే అది ఒక ఎలక్ట్రానిక్ కంప్యూటర్గా చెప్పచ్చు. అదొక ఎలక్ట్రానిక్ కంప్యూటర్, స్టాండర్డ్ బిట్ నాన్న. బెస్క్ అబ్రివేషన్ అడుగుతాడు, బైనరీ ఎలక్ట్రానిక్ సీక్వెన్స్ క్యాలిక్యులేటర్. ఏ ఇయర్లో ఇన్వెంట్ చేశారంటే 1953లో నాన్న. ఇది ఏంటి అంటే ఇట్స్ అన్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ అని చెప్పచ్చు. ఓకేనా? నెక్స్ట్, వాట్ డస్ WLAN స్టాండ్స్ ఫర్? ల్యాన్ అంటే తెలుసు మనకు. ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. లోకల్ ఏరియా నెట్వర్క్. ఇక్కడ ఇచ్చింది WLAN, వైర్లెస్. సో వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ అనేది మన ఆన్సర్గా ఇవ్వాలి. వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్. ప్రతిదీ ఉంటుందమ్మా. ఇలాగే మనకు మ్యాన్ ఉంది, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. ఈ ముందర W రాసాడు అనుకోండి, వైర్లెస్ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అయిపోతుంది. ఓకేనా? సో మొత్తం మీద మన ఆన్సరు WLAN అంటే ఏంటి? వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ నాన్న, 2016 NTPCలో April 3rd జరిగిన షిఫ్ట్ 3కి సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఇలా ఇచ్చాడు. ద వరల్డ్ వైడ్ వెబ్ సింపుల్గా ఏమని పిలుస్తారు? వెబ్ అని కూడా పిలుస్తారు. వాజ్ ఇన్వెంటెడ్ బై. వరల్డ్ వైడ్ వెబ్ని ఎవరు కనిపెట్టాడు అంటే టిమ్ బెర్నర్స్ లీ. సో మన ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ. ఈయన ఎవరమ్మా? వింటన్ సెర్ఫ్ అనే ఈయన ఇంటర్నెట్ కాన్సెప్ట్ని కనిపెట్టాడు. ఇంటర్నెట్ కాన్సెప్ట్ని కనిపెట్టింది ఈయన. సో అక్కడ అడిగింది అయితే వరల్డ్ వైడ్ వెబ్ని, అంటే మనం రాస్తూ ఉంటాంగా WWW అని. ఈ వరల్డ్ వైడ్ వెబ్ అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది అంటే టిమ్ బెర్నర్స్ లీ నుంచి వచ్చింది. నెక్స్ట్, ఫర్ ఏ కంప్యూటర్ బిట్ ఈజ్ ఏ ఫుల్ ఫామ్. బిట్కి ఫుల్ ఫామ్ అడుగుతున్నాను నాన్న. బిట్కి ఫుల్ ఫామ్ ఏమొస్తుంది అంటే దీని పేరులోనే ఉంది నాన్న. బిట్ అంటేనే బైనరీ డిజిట్ అని అర్థం. సో ఆప్షన్స్ చూస్తే బైనరీ టర్మ్ అన్నాడు, బైనరీ డేటా అన్నాడు, బైనరీ డిజిట్, బైనరీ ట్రాన్స్ఫర్ అన్నాడు. సో ఆప్షన్ బి మన ఆన్సర్గా ఇవ్వాల్సి వస్తుంది. ఇంకొకటి, బిట్ ఎప్పుడు కూడా ఎలా రిప్రజెంట్ చేస్తాడు అంటే ఫస్ట్ లెటర్ స్మాల్ లెటర్ పెట్టాలమ్మా. బిట్కి ఎప్పుడు కూడా BIT బిట్, ఇది ఎప్పుడు కూడా స్మాల్ లెటర్ ఉంటుంది. అదే బైట్ అయితే మాత్రం క్యాపిటల్ లెటర్తో బీని స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పెరిఫరల్ డివైస్? పెరిఫరల్ డివైస్ కానిది ఏది? నాట్ ఏ పెరిఫరల్ అన్నాడు. చూడండి, హార్డ్వేర్ డివైజెస్లో మనకి ఏ డివైజెస్ ఉంటాయి అంటే ఇన్పుట్ డివైజెస్ ఉంటాయి, అవుట్పుట్ డివైజెస్ ఉంటాయి, స్టోరేజ్ డివైజెస్ ఉంటాయి, అదేవిధంగా ప్రాసెసింగ్ డివైజెస్ ఉంటాయి. ఏనా? మరి ఈ ఇన్పుట్, అవుట్పుట్, స్టోరేజ్ వీటిని మాత్రమే మనం ఏమని పిలవాలి అంటే పెరిఫరల్స్ అని పిలవాలి. ఇవన్నీ హార్డ్వేరే, కానీ పెరిఫరల్స్ ఏమొస్తాయి? ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్, స్టోరేజ్ డివైజెస్. మరి పెరిఫరల్స్కి జాతికి చెందనిది ఏది అంటే ప్రాసెసింగ్ డివైజెస్. ప్రాసెసింగ్ డివైజెస్ అంటే ఏంటి? మన ర్యాము, ప్రాసెసరు, SMPSలు, ఇవన్నీ కూడా దేని కిందకు వస్తాయంటే ప్రాసెసింగ్. అవి ఇన్పుట్ కాదు, అవుట్పుట్ కాదు, స్టోరేజ్ కాదు. ఇన్పుట్లో ఉన్న, అవుట్పుట్లో ఉన్న, స్టోరేజ్లో ఉన్న వాటిల్ని మాత్రమే మనం పెరిఫరల్ అని పిలవాలి. మరి ఇక్కడ అడిగిన క్వశ్చన్ కూడా పెరిఫరల్ కాంది ఏది అన్నాడు. ఆప్షన్ ఏలో ప్రింటర్ అన్నాడు. ప్రింటర్ అనేది ఒక అవుట్పుట్ డివైస్, అది పెరిఫరలే. కీబోర్డ్ అన్నాడు, ఇది ఇన్పుట్ డివైస్, ఇది కూడా పెరిఫరలే. మానిటర్ అన్నాడు, ఇది అవుట్పుట్ డివైస్, ఇది కూడా పెరిఫరలే. సో ABC ఇవన్నీ కూడా పెరిఫరల్సే. ఇక పెరిఫరల్ కాంది ఏది అంటే మన ఆన్సరు ఆప్షన్ డి అని ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్, హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం NTPC ఇంగ్లీష్ మీడియం 2016 April 4th వచ్చిన షిఫ్ట్ 1కి సంబంధించిన బిట్స్ చూద్దాం. రైట్, ఫస్ట్ ఇలా ఇచ్చాడు నాన్న. వాట్ డస్ ర్యామ్ స్టాండ్స్ ఫర్ అని అడిగాడు.
రిలేటెడ్ టు స్టోరేజ్కి సంబంధించినంత వరకు కంప్యూటర్స్లో ర్యామ్ అంటే ఏంటి అని అడిగాడు. ర్యామ్ ఫుల్ ఫామ్ ఏనా? ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఆప్షన్స్ చూద్దాం నాన్న. ఆప్షన్ ఏలో ర్యాండమ్ యాక్సెస్ టు మెమరీ అన్నాడు, రెండోది రియల్ యాక్సెస్ టు మెమరీ అన్నాడు, మూడోది ర్యాండమ్లీ అవైలబుల్ మెమరీ అన్నాడు, నాలుగోది ర్యాండమ్ యాక్సెస్ మిషన్ అన్నాడు. సో ఖచ్చితంగా మన ఆన్సర్ ఏంటి? ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఓకేనా? నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ట్యాబ్లెట్ కంప్యూటర్ ప్రొడ్యూస్డ్ బై డేటావిండ్? ఎవరంటే డేటావిండ్ అనే సంస్థ దీన్ని ప్రొడ్యూస్ చేసింది. దేనికి? విచ్ ఈజ్ ప్రమోటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని ప్రమోట్ చేశారు. దేనికోసం అంటే యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఈ లెర్నింగ్ ప్రోగ్రామ్. ఈ లెర్నింగ్ ప్రోగ్రామ్ కింద గవర్నమెంట్ వాళ్ళు ఈ డేటావిండ్ అనే వాళ్ళతో టైఅప్ అయ్యి తయారు చేసిన ట్యాబ్లెట్ పేరేంటి, ట్యాబ్ పేరేంటి అని అడిగాడమ్మ. దాని పేరు ఆకాష్ నాన్న. ఆకాష్. ఇక పరము, రెయిన్బోస్ ఇవన్నీ ఉన్నాయి, కానీ మన ఆన్సర్ అయితే ఆకాష్ అనే ఇవ్వాలి నాన్న. సో డేటావిండ్ వాళ్ళతో కోఆపరేట్ చేసిన ట్యాబ్లెట్ పేరు ఏంటి అంటే ఆకాష్. నెక్స్ట్, వాట్ డస్ సిపియు స్టాండ్స్ ఫర్ ఇన్ ద కంప్యూటర్ సైన్స్? సిపియు అంటే ఏంటి? సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఆప్షన్ ఏలో కోర్ ప్రాసెసింగ్ యూనిట్ యూటిలిటీ అన్నాడు, కాదు నాన్న. ఆప్షన్ బిలో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అన్నాడు, ఇది ఓకేనమ్మా. సర్క్యూట్ పెరిఫెరల్ ఏదేదో రాశాడు, ఇవేవి కావు నాన్న. కంట్రోల్డ్ పవర్ అన్నాడు, ఇవేవి కావు. సో మన ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ అనేది, ఆప్షన్ బి అనేది మన ఆన్సర్గా ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ పాయింటింగ్ డివైస్? ఏ డివైస్ అన్నాడు? పాయింటింగ్ డివైస్. జనరల్గా పాయింటింగ్ డివైస్ ఏది? పాయింటింగ్ డివైజు మౌస్ని పాయింటింగ్ డివైస్ అని పిలుస్తారు, ట్రాక్ బాల్ని పాయింటింగ్ డివైస్ అని పిలుస్తారు, లేదు జాయ్ స్టిక్స్ని కూడా పాయింటింగ్ డివైజెస్ అని పిలుస్తారు. సో ఇక్కడ పాయింటింగ్ డివైజెస్ ఏమేమి ఉన్నాయి? పాయింటర్ అన్నాడు, ట్రాకర్ అన్నాడు. పాయింటరు, ట్రాకర్ అసలు పాయింటింగ్ డివైజెస్ కాదు. కీబోర్డ్ అన్నాడు, అది టైప్ రైటర్ స్టైల్ డివైస్. సో ఆన్సర్ అయితే ఇప్పటికే అర్థమైపోయింది నాకు. పాయింటింగ్ డివైస్ అంటే మౌసే ఉండేది, ఇంకేం లేదు. సరే, ఇంకా ఏమన్నాడు చూడండి. వాట్ పాయింటింగ్ డివైస్ ఇన్ కంప్యూటర్ ఫంక్షన్స్ బై డిటెక్టింగ్ ద 2-dimensional మోషన్. ఖచ్చితంగా మానిటర్ మీద మనకు మౌస్ పాయింటర్ని మూవ్ చేస్తున్నాం అంటే దానికి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఉంటుంది, అది 2-dimensional మోషనే. సో 2-dimensional మోషన్ యూజ్ చేస్తూ పాయింటింగ్ డివైస్ ఏం వాడతారు అన్నాడు. సో మన ఆన్సర్ ఏంటి అంటే మౌస్ అని చెప్పేయిచ్చినాను. నెక్స్ట్ ఏప్రిల్ 4th షిఫ్ట్ 2లో వచ్చిన క్వశ్చన్స్ చూద్దాం అన్న. షిఫ్ట్ 2లో వచ్చిన క్వశ్చన్స్ అమ్మ. రైట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ జనరలీ కన్సిడర్డ్ యాజ్ ఏ పెరిఫెరల్ టు ఏ కంప్యూటర్? పెరిఫెరల్ కాందేది ఆల్రెడీ ఇంతకు ముందరే చెప్పున్నానమ్మా. పెరిఫెరల్ డివైజెస్ అంటే హార్డ్వేర్లో మనకి ఏమేమి ఉంటాయి? ఇన్పుట్ డివైజెస్ ఉంటాయి, అవుట్పుట్ డివైజెస్ ఉంటాయి, స్టోరేజ్ డివైజెస్ ఉంటాయి, అలాగే ప్రాసెసింగ్ డివైజెస్ ఉంటాయి. ఈ మూడింటిని మాత్రమే పెరిఫెరల్స్ అనాలి. ఇన్పుట్ డివైజు, అవుట్పుట్ డివైజు, స్టోరేజ్ డివైస్, ఈ మూడు మాత్రమే పెరిఫెరల్స్. ప్రాసెసింగ్ డివైజెస్ని పెరిఫెరల్స్ అనకూడదు. ప్రాసెసింగ్ డివైజెస్ని పెరిఫెరల్స్ అని పిలవకూడదు. మరి ఇక్కడ చూస్తే మౌస్ అనేది ఏంటి? ఇది ఒక ఇన్పుట్ డివైస్. ఇన్పుట్ డివైస్ పెరిఫెరలే. ర్యామ్ ఇది ప్రాసెసింగ్ డివైజు, ఇది ప్రాసెసింగ్ డివైజు. ప్రింటరు ఇది అవుట్పుట్ డివైజు. హార్డ్ డిస్కు ఇది స్టోరేజ్ డివైజు. చూడండి, పెరిఫెరల్ అంటే అది ఇన్పుట్ అన్న అయి ఉండాలి, అవుట్పుట్ అన్న అయి ఉండాలి, స్టోరేజ్ అన్న అయి ఉండాలి. ఇదేమో ఇన్పుట్, ఇదేమో అవుట్పుట్, ఇదేమో స్టోరేజ్. ఇవేవి పెరిఫెరల్స్ కింద, ఇవన్నీ కూడా పెరిఫెరల్స్ కిందనే చెప్పుకోవాలి. మరి మనల్ని అడిగిన ప్రశ్న ఏంటంటే పెరిఫెరల్ కానిది అని అడుగుతున్నాడు. పెరిఫెరల్ కానిది ఏంటి? ఈ ప్రాసెసింగ్ డివైస్ అయిన ర్యామ్. సో దాన్ని మన ఆన్సర్గా ఇచ్చేయాలి నన్ను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ ఈజ్ ద బెస్ట్ రిమెంబర్డ్ ఫర్ ఆరిజినేటింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రోగ్రామబుల్ కంప్యూటర్? ప్రోగ్రామబుల్ కంప్యూటర్కి ఆరిజిన్, పితామహుడు ఎవరు అని చెప్తున్నాడు. డౌటే వద్దు నాన్న. ఆన్సర్ ఏంటి అంటే చార్లెస్ బాబేజ్. చార్లెస్ బాబేజే కదా ఇనిషియల్గా ఈ కంప్యూటర్స్ని అంతా డెవలప్ చేసింది. సో అన్డౌటెడ్లీ మన ఆన్సర్ ఏం చెప్పాలి అంటే చార్లెస్ బాబేజ్ అని చెప్పాల్సి వస్తున్నాం. వీళ్ళంతా వేరు నాన్న. బిల్ గేట్స్, స్టీవ్ జాబ్స్ వీళ్ళంతా వేరు. సో ఇనిషియల్గా అసలు కాన్సెప్ట్, కంప్యూటర్లో ప్రోగ్రామబుల్ కాన్సెప్ట్ తీసుకువచ్చిందే చార్లెస్ బాబేజ్ వాళ్ళు. రైట్, నెక్స్ట్, ద మెసంతోష్ కంప్యూటర్ వాజ్ డిజైన్డ్ బై. మెసంతోష్ అంటే మ్యాక్ సిస్టమ్స్. ఎవరికి చెందినవి ఇవి? యాపిల్కి చెందినవి.
యాపిల్ వాళ్ళవే ఈ మెసెంతోష్ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్స్. సరే ఇక్కడ ఏమన్నాడు, మెక్డొనాల్డ్స్ అన్నాడు, కాదు నాన్న. మైక్రోసాఫ్ట్ అన్నాడు, ఇది వేరమ్మా, అసలు సంబంధమే లేదు. IBM కాదు. సో మన ఆన్సర్ ఏంటి అంటే యాపిల్ అనేది మన ఆన్సర్గా ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ April 4th షిఫ్ట్ 3 నాన్న 2016లో జరిగింది. April 4th షిఫ్ట్ 3 క్వశ్చన్స్ చూద్దాం. ట్రోజన్ హార్స్ అంటారమ్మా. ట్రోజన్ ఈజ్ అ టైప్ ఆఫ్ కంప్యూటర్ లాంగ్వేజ్, కాదు. ఆపరేటింగ్ సిస్టమ్, కాదు. కంప్యూటర్ పెరిఫరల్, అసలే కాదు. మరి ట్రోజన్ ఏంటి అంటే ఇట్ ఈజ్ ఏ మాల్వేర్. మాల్వేర్కి ఫుల్ ఫామ్ అడుగుతూ ఉంటారమ్మా. మాల్వేర్ అంటే మెలీషియస్ సాఫ్ట్వేర్. మాల్వేర్ అంటే మెలీషియస్ సాఫ్ట్వేర్. ఈ మాల్వేర్స్ టార్గెట్ ఏంటి అంటే మన సిస్టమ్ యొక్క పనితీరుని తగ్గించడము. వీలైతే సిస్టమ్ యొక్క పనితీరుని తగ్గించాలి, లేదంటే సిస్టమ్నే క్రాష్ చేసేయాలి. మరి ఈ ట్రోజన్ అనేది దేనికి సంబంధించింది అంటే మాల్వేర్కి సంబంధించినవి. మాల్వేర్లో ఇంకా ఏముంటాయంటే అన్ని రకాల వైరస్లు, వామ్స్, ఈ సిస్టమ్ క్రాష్కి రిలేట్ అయ్యే ట్రోజన్ హార్సు, లాజిక్ బాంబ్స్, ర్యాన్సోవేరు, ఇవన్నీ కూడా దేనికి చెందినవి అంటే మాల్వేర్ అనే కాన్సెప్ట్కి చెందినవమ్మ. సో ఆన్సర్ మాల్వేర్ నాన్న. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫౌండర్ ఆఫ్ ఆండ్రాయిడ్. ఆండ్రాయిడ్ తెలుసు కదమ్మా, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఈ కింద ఉన్న వాళ్ళలో ఆండ్రాయిడ్కి సంబంధం లేని వాళ్ళు ఎవరు అని అడిగాడు. ఆప్షన్ ఏలో నిక్ సెరెస్ అన్నాడు, రెండోది యాండీ రూబిన్ అన్నాడు, అక్కడ నాలుగోది రిచ్ మిన్నర్ అన్నాడు. నాన్న ఏలో ఉన్న ఆయన, అదేవిధంగా BE-D, వీళ్ళంతా కూడా ఆండ్రాయిడ్కి సంబంధించిన వాళ్ళే. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ డెవలపర్సే వీళ్ళందరూ కూడా. మరి ఆండ్రాయిడ్కి సంబంధం లేని వ్యక్తి ఎవరు అంటే మార్క్ షటిల్వర్త్. ఈయన ఆండ్రాయిడ్కి సంబంధించిన వ్యక్తి కాదు నాన్న. ఈయన లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్కి చెందినవాడు. లినక్స్ ఆపరేటింగ్ సిస్టంలో అది కూడా ఒబెంటు అనే ఆపరేటింగ్ సిస్టమ్ నాన్న. ఒబెంటు అనే ఆపరేటింగ్ సిస్టమ్ని డెవలప్ చేసిన వ్యక్తి. సో ఈయనకి ఆండ్రాయిడ్కి సంబంధం లేదు. సో మన ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ C అని పెట్టాల్సి వస్తుంది. ఓకేనా. నెక్స్ట్, ద ఫస్ట్ కమర్షియల్లీ అవైలబుల్ మోడర్న్ మైక్రోవేవ్ ఓవెన్ ఇన్వెంటెడ్ బై పెర్సీ స్పెన్సర్ వాజ్ కాల్డ్. సో ఫస్ట్ మైక్రోవేవ్ ఓవెన్ అని కూడా చెప్పాడు. ఇంట్రడ్యూస్ చేసిన ఆయన పెర్సీ స్పెన్సర్ అని చెప్పారు. ఈయన డెవలప్ చేసిన ఆ మైక్రో ఓవెన్ పేరు ఏంటి అని అడిగాడు. నాన్న దాని పేరు రాడార్ రేంజ్. దాని పేరు రాడార్ రేంజ్. స్టాండర్డ్ బిట్, అది గుర్తుపెట్టుకోవాలి మనం. రైట్ నాన్న. NTPC ఇంగ్లీష్ మీడియం 2016 April 4th షిఫ్ట్ 3 వచ్చిన క్వశ్చన్స్ చూద్దాం అమ్మా. షిఫ్ట్ 3లో వచ్చిన క్వశ్చన్స్. రైట్, ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి అమ్మా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ సూపర్ కంప్యూటర్. ఇండియాలో తయారైన మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ ఏది అని అడిగాడమ్మా. పరం సిరీస్ నాన్న. ఇండియాలో తయారైన ఫస్ట్ సూపర్ కంప్యూటర్ సిరీస్ ఏది అంటే పరం 8000. ఇది స్టాండర్డ్ క్వశ్చన్ నాన్న. ఇండియాలో తయారైన మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ ఏది అంటే పరం 8000. ఇవి మిగతావి కూడా ఇండియాలో ఉన్న సూపర్ కంప్యూటర్సే అమ్మ. మన విక్రమ్ కానీ, ఆదిత్య కానీ, అనుపమ కానీ, ఎక్కా కానీ, ఇవన్నీ కూడా ఇండియాలో ఉన్న సూపర్ కంప్యూటర్సే. కాకపోతే ఫస్ట్ వచ్చిన సూపర్ కంప్యూటర్ ఏది అంటే పరం 8000 సిరీస్. హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం NTPC ఇంగ్లీష్ మీడియం 2016 April 5th షిఫ్ట్ 3లో వచ్చిన కంప్యూటర్స్ని చూద్దాం నాన్న. కంప్యూటర్ బిట్స్ ఏమి వచ్చినాయో చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ప్రాజెక్ట్ లూన్. ప్రాజెక్ట్ లూన్ ఈజ్ ఎ సర్చ్ ఇంజన్ ప్రాజెక్ట్ బై డాష్. ఎవరు ఈ ప్రాజెక్ట్ లూన్ని డెవలప్ చేశారో తెలియాలి మనకు. ఫర్ ప్రొవైడింగ్ ఇంటర్నెట్ యాక్సెస్ టు రూరల్ అండ్ రిమోట్ ఏరియాస్ యూజింగ్ హై ఆల్టిట్యూడ్ హీలియం ఫిల్డ్ బెలూన్స్. హీలియం ఫిల్డ్ బెలూన్స్ ద్వారా ఈ రూరల్ ఏరియాస్లో ఇంటర్నెట్ని ప్రొవైడ్ చేయడం కోసం ఏ సంస్థ ప్రాజెక్ట్ లూన్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చింది అన్నది ప్రశ్న. నానా ఏ సెర్చ్ ఇంజిన్ ఇదంతా చేసింది అంటే గూగుల్ వాళ్ళే నాన్న ఇదంతా చేసింది. హీలియం బెలూన్స్ ద్వారా హై ఆటిట్యూడ్స్ని ప్రొవైడ్ చేసేసి ఇంటర్నెట్ని రూరల్ ఏరియాస్లో కూడా ప్రొవైడ్ చేయాలి అన్నది వీళ్ళ ఉద్దేశం. సో ఆ ప్రాజెక్ట్ పేరు ఏంటి అంటే ప్రాజెక్ట్ లూన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కంపైలర్ ఈజ్ ఏ. కంపైలర్ అనేది ఏంటి? కంపైలర్ అనేది ఒక ట్రాన్స్లేటర్ అమ్మ. కంపైలర్ దేని కిందకు వస్తుంది అంటే ట్రాన్స్లేటర్ అనే ఫ్యామిలీ కిందకు వస్తుంది. జనరల్గా ఇక్కడ కంప్యూటర్లో లాంగ్వేజెస్ రెండు రకాలు ఉంటాయమ్మ. ఒకటి హై లెవెల్ లాంగ్వేజ్, ఇంకొకటి లో లెవెల్ లాంగ్వేజ్.
హై లెవెల్ లాంగ్వేజ్ ఏమో మనకు హ్యూమనాయిడ్స్కి అర్థమవుతుంది, లో లెవెల్ లాంగ్వేజ్ ఏమో మిషన్స్కి అర్థమవుతుంది. ఈ హై లెవెల్ని లో లెవెల్గా మార్చాలి అంటే మనకు ట్రాన్స్లేటర్ కావాలి. ట్రాన్స్లేటర్, ఆ ట్రాన్స్లేటర్ కిందకి ఏమేమి వస్తాయి అంటే కంపైలర్, ఇంటర్ప్రెటర్, అసెంబ్లర్. ఆబ్వియస్లీ అసెంబ్లర్ దేనికి అంటే లో లెవెల్ నుంచి లో లెవెల్లోకే మారుస్తుంది. అది లో లెవెల్లో అసెంబ్లీ లెవెల్ ప్రోగ్రామ్ నుంచి మెషిన్ లెవెల్ ప్రోగ్రామ్లోకి మార్చేది ఈ అసెంబ్లర్. లో లెవెల్లోనే మళ్ళీ అసెంబ్లీ లెవెల్ ఉంది, మెషిన్ లెవెల్ ఉంది. ఈ అసెంబ్లీ లెవెల్ నుంచి మిషన్ లెవెల్లోకి మారవడానికి అసెంబ్లర్ వాడతారు. అలా కాకుండా కంప్లీట్గా ఒక హై లెవెల్ లాంగ్వేజ్ని లో లెవెల్ లాంగ్వేజ్లోకి మార్చాలి అంటే వాడే ట్రాన్స్లేటర్స్ ఏవి అంటే కంపైలరు, ఇంటర్ప్రెటర్. మరి ఇక్కడ ఈ కంపైలర్ గురించి అడిగాడు నాన్న. కంపైలర్ అనేది ఏంటి అన్నాడు. హార్డ్వేర్ కాదమ్మా, అది సాఫ్ట్వేర్. ఓకే, డన్. నీదర్ హార్డ్వేర్ నార్ సాఫ్ట్వేర్ అన్నాడు. కాదమ్మా, ఇది ఇట్స్ ఏ సాఫ్ట్వేర్. కార్డ్ అన్నాడు, ఇవేవి కాదు తల్లి. సో మన ఆన్సర్ ఏమి ఇవ్వాలి అంటే ఆప్షన్ బి నాన్న, ఇట్ ఈస్ ఏ సాఫ్ట్వేర్. ట్రాన్స్లేటర్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఇండియాస్ ఫస్ట్ సూపర్ కంప్యూటర్? ప్రీవియస్ షిఫ్ట్లో కూడా వచ్చిందన్న, ఇది 4వ తేదీ షిఫ్ట్ 3లో ఇచ్చున్నాడు, మళ్ళీ ఇప్పుడు 5వ తేదీ కూడా ఇచ్చున్నాడు. ఇండియాలో ఫస్ట్ సూపర్ కంప్యూటర్ అని దేనికి పేరు అన్నాడు. కంపల్సరీ అది పరం సిరీసేనన్న. పరం 8000, దాని నంబరింగ్ ఏంటి అంటే పరం 8000. ఇది ఇండియాలో తయారైన మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ నాన్న. హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఎన్టీపీసీ ఇంగ్లీష్ మీడియం 2016 ఏప్రిల్ 6న వచ్చిన ఫస్ట్ షిఫ్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాం నాన్న. రైట్, ఫస్ట్ క్వశ్చన్ ఇలా ఇచ్చాడమ్మా. మల్టీటాస్కింగ్ సిస్టమ్ స్పెసిఫికల్లీ రెఫర్స్ టు. మల్టీటాస్కింగ్ అంటే ఏంటి చూడండి. మోర్ దాన్ వన్ యూజర్, మోర్ దాన్ వన్ ప్రాసెస్, మోర్ దాన్ వన్ హార్డ్వేర్, మోర్ దాన్ వన్ ఐపీ అడ్రస్ అన్నాడు. సో మల్టీ టాస్క్ అంటేనే మోర్ దాన్ వన్ వర్క్. టాస్కింగ్ అంటేనే మోర్ దాన్ వన్ వర్క్. మోర్ దాన్ వన్ వర్క్ కావాలి అంటే మోర్ దాన్ వన్ ప్రాసెసింగ్ జరగాలి. సో దాన్ని ఏమంటారు అంటే మోర్ దాన్ వన్ ప్రాసెసర్ అనే పేరుతో పిలవాల్సి వస్తుంది. మిగతావేవి దానికి సెట్ కావునాన్న. నెక్స్ట్, మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ వాజ్ ఫౌండ్ ఇన్. మైక్రోసాఫ్ట్ కార్పొరేషను ఏ ఇయర్లో వచ్చింది అన్నది క్వశ్చన్. సో దాని ఆన్సర్ ఏంటి అంటే ఏప్రిల్ 4th నాన్న, 4/4/1975. ఏప్రిల్ 4వ తేదీ 1975న బిల్ గేట్స్ ఒకరు, పాల్ అలెన్ వీళ్ళిద్దరూ దీన్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. బిల్ గేట్స్, పాల్ అలెన్. ఓకేనా. సో ఆన్సర్ ఏంటి అంటే 1975. నెక్స్ట్ క్వశ్చన్. ఎవ్రీ సెట్ ఇన్ ద డాటెడ్ డెసిమల్ ఫార్మాట్ ఆఫ్ ఐపీ అడ్రస్. ఐపీ అడ్రస్లో ఇలా ఉంటుంది మనకి జనరల్గా 192.168.25.01 సంథింగ్ ఏదైనా సరే. దీన్ని ఏమంటారు అంటే డాటెడ్ డెసిమల్ అంటారు. ఈ డాటెడ్ డెసిమల్ని ఏమని పిలవాలి అన్నది క్వశ్చన్. ఆప్షన్స్లో సబ్నెట్, ఆక్టెట్, సబ్సెట్, ఐపీ సెట్ అన్నాడు నాన్న. ఆన్సర్ ఏంటి అంటే ఆక్టెట్ నాన్న. ప్రతి సెట్కి 8 బిట్స్ కేటాయించడం జరుగుతుంది. 8 బిట్స్ కేటాయించడం జరుగుతుంది. దాన్ని ఆక్టెట్ అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎన్టీపీసీ ఇంగ్లీష్ మీడియం 2016 ఏప్రిల్ 6న షిఫ్ట్ 2 చూస్తున్నాం. షిఫ్ట్ 2 ఫస్ట్ క్వశ్చన్ నాన్న. మ్యాక్ ఓఎస్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై. మ్యాక్ ఓఎస్ ఏ కంపెనీ ఇంట్రడ్యూస్ చేసింది? ఐబిఎం, మైక్రోసాఫ్ట్, యాపిల్, మైక్రోమాక్స్. నాన్న మ్యాక్ అంటేనే మెసంతోష్ సిస్టమ్స్ అన్నీ ఏంటి? యాపిల్ సిస్టమ్సేనమ్మా. అవన్నీ కూడా యాపిల్ సిస్టమ్సే. సో మన ఆన్సర్ ఏమి ఇవ్వాలి అంటే యాపిల్ అని ఇవ్వాల్సి వస్తుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నాన్న. విచ్ ఈజ్ నాట్ ఏ నెట్వర్క్ ప్రోటోకాల్. ఉన్న వాటిల్లో నెట్వర్క్ ప్రోటోకాల్ కానిది ఏది అన్నాడు. ఫస్ట్ ఇందులో ప్రోటోకాల్స్ ఏవో తెలుసుకుందాం. SSH అన్నాడు. ఇది సెక్యూర్డ్ షెల్ ప్రోటోకాల్. సెక్యూర్డ్
షెల్ ప్రోటోకాల్. HTML అన్నాడు హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ ఇది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. PPP అన్నాడు పాయింట్ టు పాయింట్ ప్రోటోకాల్. పాయింట్ టు పాయింట్ ప్రోటోకాల్. పాయింట్ టు పాయింట్ ప్రోటోకాల్. ఇక POP అన్నాడు పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్. పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్. మరి మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి? నెట్వర్క్ ప్రోటోకాల్ కానిది ఏది అన్నాడు. ఏలో ఉన్నది ప్రోటోకాలే, సిలో ఉన్నది ప్రోటోకాలే, డిలో ఉన్నది కూడా ప్రోటోకాలేనన్న. మరి ప్రోటోకాల్ కానిది ఏది అంటే ఆప్షన్ బిలో ఉందమ్మా. ఇది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వెబ్ పేజెస్ని డిజైన్ చేయడానికి వాడే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నాన్న. సో మన ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి అని ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ వన్ ఈజ్ అన్ యాంటీవైరస్? ఉన్న వాటిలో యాంటీవైరస్ ఏది అని అడిగాడు. కోడ్ రెడ్ అన్నాడు. అమ్మ కోడ్ రెడ్ అనేది వైరస్ నాన్న. కోడ్ రెడ్ అనేది వైరస్, ఇంటర్నెట్లో వచ్చిన ఒక వైరస్ ఇది. మెలిస్సా కూడా వైరసే. మనల్ని అడిగింది వైరస్ కాదు, యాంటీవైరస్ అడిగాడు. క్రిప్టోలాకర్ ఇది కూడా వైరసే నాన్న. ఇవన్నీ మాల్వేర్స్ కిందకు వచ్చినాయి. మరి డాక్టర్ వెబ్ అని ఉంది కదా నాన్న, ఇది మాత్రం యాంటీవైరస్ అని. మనల్ని అడిగింది కూడా కింది వాటిలో యాంటీవైరస్ ఏది అని అడిగాడు. ఆన్సరు డాక్టర్ వెబ్ అని ఇవ్వాల్సి వస్తుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ కీ కాంబినేషన్ ఈజ్ యూజ్డ్ ఫర్ పేస్టింగ్ టెక్స్ట్ ఇన్ MS వర్డ్? ఏదైనా ఒక టెక్స్ట్ని పేస్ట్ చేయాలి అంటే ఏ షార్ట్కట్ కీ వాడాలి అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ Ctrl+V. Ctrl+V దేనికి వాడతారు అంటే పేస్ట్కి వాడతారు నాన్న. పేస్ట్ చేయడానికి, ఏదైనా ఒక డేటాని మనం పేస్ట్ చేయడానికి మనం ఏం వాడతాము అంటే Ctrl+P అనేది వాడడం జరుగుతుంది. రైట్, నెక్స్ట్ సెకండ్ ఆప్షను Ctrl+Z నాన్న. ఇది అండు అమ్మ. ప్రీవియస్ యాక్షన్ని క్యాన్సిల్ చేసుకునేదానికి అండు. Alt+R ఇది దేనికి అంటే రివ్యూ. ఏదైనా ఒకటి రివ్యూ తీసుకోవడానికి Alt+R, స్పెల్ అండ్ గ్రామర్ చెక్ ఇలాంటివన్నీ కూడా రివ్యూలో జరుగుతాయి. ఇక Alt+F4 వచ్చేసి క్లోజ్ నాన్న. క్లోజ్ ద కరెంట్ విండో. ఉన్న కరెంట్ విండోని క్లోజ్ చేసుకోవడానికి Alt+F4 వాడతారు. మరి మనల్ని అడిగింది ఏంటి? పేస్ట్ చేయడానికి ఏం వాడాలి అన్నాడు. Ctrl+V అనేది మన ఆన్సర్గా ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ నాన్న, NTPC ఇంగ్లీష్ మీడియం 2016లో 6th షిఫ్ట్ 3లో వచ్చిన క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కీస్ షుడ్ బి ప్రెస్డ్ సైమల్టేనియస్లీ ఫర్ హైలైటింగ్ ద టెక్స్ట్ టు ద డిఫాల్ట్ ఫాంట్? ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ టెక్స్ట్ ఉంది, నేను దీన్ని డిఫాల్ట్ ఫాంట్లోకి తీసుకెళ్ళాలి అంటే, డిఫాల్ట్ ఫాంట్ అంటే జనరల్గా మనం ఫాంట్ స్టైల్ మనం పెట్టుకుంటాం అనమాట. టైమ్స్ రోమనా, న్యూ రోమనా, ఏరియలా ఏంటనేది మనం పెడతాం. అలా కాకుండా డిఫాల్ట్కి వెళ్ళిపోవాలి నేను సెలెక్ట్ చేసిందంతా కూడా. అప్పుడు నేను ఏ షార్ట్కట్కి వాడాలి అన్నాడు. స్టాండర్డ్ అన్న ఇది Ctrl+స్పేస్ బార్ నొక్కాలమ్మ. Ctrl+స్పేస్ బార్ నొక్కితే మనం యాక్షన్ని తీసుకోవచ్చు. డిఫాల్ట్ టెక్స్ట్కి వెళ్ళిపోతుంది అనమాట. డిఫాల్ట్గా అక్కడ మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఫిక్స్ చేసిన దానికి అది వెళ్ళిపోతుంది అనమాట. సో ఆన్సర్ Ctrl+స్పేస్ బార్. రైట్ నాన్న. హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం NTPC ఇంగ్లీష్ మీడియం 2016 నాన్న April 7th షిఫ్ట్ 1లో జరిగిన క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, డాష్ ఈజ్ ద ఫాస్టెస్ట్ మెమరీ ఏదో చెప్పమని చెప్పాడు. ఆప్షన్స్లో రిజిస్టర్స్, క్యాచీ మెమరీ, మెయిన్ మెమరీ, ఫ్లాష్ మెమరీ అని రాశారు. ఫస్ట్ ఇవేంటో తెలియాలమ్మ. మెయిన్ మెమరీ అంటే ర్యామ్ అమ్మ. మెయిన్ మెమరీ అంటే ర్యామ్. దీన్నే ప్రైమరీ మెమరీ అనొచ్చు, ఇంటర్నల్ మెమరీ అని కూడా అనొచ్చు. ఇక ఫ్లాష్ మెమరీ అన్నాడు. ఫ్లాష్ మెమరీ అంటే ఏంటి? మనం వాడే పెన్ డ్రైవ్స్ లేదా మెమరీ కార్డ్స్. ఇక క్యాచీ మెమరీ అన్నాడు. క్యాచీ మెమరీ ఎక్కడ ఉంటుంది అంటే సిపియూలో ఉంటుంది. మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే సిపియూలో స్టోర్ అవుతుంది. ఇక రిజిస్టర్స్ కూడా ఎక్కడ ఉంటాయంటే సిపియూలోనే ఉంటాయి నాన్న. అన్నిటికంతా వేగంగా పనిచేసేటి ఏంటి అంటే ఇవేనన్న. రిజిస్టర్సే ఫాస్టెస్ట్ మెమరీగా మనం పిలుస్తూ ఉంటాం. సో ఫాస్టెస్ట్ మెమరీ ఏది ఉన్న వాటిల్లో అన్నాడు. ఆన్సర్ ఏంటి అంటే రిజిస్టర్ అని చెప్పచ్చు. నెక్స్ట్,
డాష్ ఈజ్ అబౌట్ రియల్ టైమ్ టెలిఫోన్ కాల్స్ బిట్వీన్ పీపుల్ ఓవర్ ద ఇంటర్నెట్ సహాయంతో టెలిఫోన్ కాలింగ్ చేస్తుంటాం కదా, దీన్ని ఏమంటారు? మామూలుగా దీనికి సంబంధించి ప్రోటోకాల్ అడిగాడు అనుకోనా, దాని పేరు విఓఐపి ప్రోటోకాల్, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంటారు. ఇక్కడ ప్రోటోకాల్ అడగల, అసలు ఆ మెథడ్ని ఏమంటారు? ఈ టెలిఫోనీ అన్నాడు, చాటింగ్ అన్నాడు, ఇంటర్నెట్ టెలిఫోనీ అన్నాడు, ఈ కాలింగ్ అన్నాడు. అమ్మ ఆన్సర్ ఏంటి అంటే ఇంటర్నెట్ టెలిఫోనీ అని చెప్పాలి. మరి దానికి బ్యాక్గ్రౌండ్లో ఉన్న ప్రోటోకాల్ గురించి కానీ అడిగితే వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అని మనం ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. రైట్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు సెకండరీ మెమరీ? నాట్ రిలేటెడ్, దేనికి రిలేటెడ్ కాదు? సెకండరీ మెమరీకి రిలేటెడ్ కానిది అన్నాడు. ప్రైమరీ మెమరీలో డేటా తాత్కాలికంగా ఉంటుంది, సెకండరీ మెమరీలో డేటా పర్మనెంట్గా ఉంటుంది. మరి ఇక్కడ సెకండరీ మెమరీకి సంబంధం కానిది ఏది? ఫ్లాపీ డిస్క్ అన్నాడమ్మా, ఇది సెకండరీయే. హార్డ్ డిస్క్ కూడా సెకండరీయే, మ్యాగ్నెటిక్ టేప్ కూడా సెకండరీ అన్న. ఈ మూడిట్లో కూడా డేటా పర్మనెంట్గా ఉంటుందమ్మా, మనం తీసేంత వరకు డేటా పర్మనెంట్గానే ఉంటుంది. ఇట్లా ఇవన్నీ కూడా సెకండరీ స్టోరేజే. ఇక మ్యాగ్నెటిక్ సస్పెన్షన్ అన్నాడు, అసలు ఇది కంప్లీట్గా ఆటోమొబైల్స్కి సంబంధించిన పదం. మ్యాగ్నెటిక్ అనే పదం ఉందనే కానీ మ్యాగ్నెటిక్ సస్పెన్షన్ అనేది కంప్యూటర్ సంబంధించింది కాదు. సో ధైర్యంగా మనం సెకండరీ స్టోరేజ్కి సంబంధం లేనిది ఏది అన్నాడు, మ్యాగ్నెటిక్ సస్పెన్షన్ అని పెట్టచ్చు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నన్ను. నెక్స్ట్ది ఏప్రిల్ 7వ తేదీన సెకండ్ షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్స్ అమ్మా, ఇవన్నీ కూడా చూద్దాం నన్ను. ద కంప్యూటర్ ఫైల్ నేమ్ ఎక్స్టెన్షన్ ఐఎన్ఎఫ్ రెఫర్స్ టు, ఐఎన్ఎఫ్ అనే ఎక్స్టెన్షన్ దేనికి సంబంధించింది అని అడిగాడు. ఇన్స్టలేషన్ ఫైలు, ఇన్స్టలేషన్ కాన్ఫిగరేషన్ ఫైలు, ఇన్లైన్ హెడర్ ఫైలు, ఇనిషియలైజేషన్ ఫైల్ అన్నాడు. సో ఇది అంతా కూడా ఇన్స్టలేషన్కి సంబంధించిన ఫైల్ నాన్న. ఇన్స్టలేషన్ ఫైల్ అనేది మన ఆన్సర్కి ఫైల్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద కలర్ ఆఫ్ ఏ సెక్యూరిటీ సర్టిఫికేట్ ప్యాడ్లాక్ ఇన్ ద యూఆర్ఎల్ ఆఫ్ ఎనీ సెక్యూర్డ్ వెబ్సైట్, ఏదైనా ఒక సెక్యూర్డ్ వెబ్సైట్కి ప్యాడ్లాక్ అనేది ఏ కలర్లో ఉంటుంది అని అడిగాడు. యూఆర్ఎల్ ఎంటర్ చేస్తాం కదమ్మా అడ్రస్ బార్లో. ఈ అడ్రస్ బార్లో మనం అడ్రస్ ఎంటర్ చేసేటప్పుడు ఇక్కడ ప్యాడ్లాక్ అని ఉంటుందన్న. ఇది జనరల్గా ఏ కలర్లో ఉంటుంది అన్నాడు. ఇఫ్ ఇట్ ఈస్ సెక్యూర్డ్ కంపల్సరీ గ్రీన్ కలర్లో ఉంటుంది, అన్సెక్యూర్డ్ అయితే రెడ్ కలర్లో ఉంటుంది. అది కూడా హెచ్టిటిపిఎస్ అనే దగ్గర అన్సెక్యూర్డ్ అయితే ఇలా స్ట్రైక్ ఆఫ్ కూడా చేసేసి ఉంటారు నన్ను. ఓకేనా? మామూలుగా ఇక్కడ అడిగింది అయితే సెక్యూర్డ్ వెబ్సైట్కి ఏ కలర్లో ఉంటుంది ప్యాడ్లాక్ అన్నాడు, గ్రీన్ కలర్లో ఉంటుంది. అది మనం పెద్దగా పట్టించుకోము. నెక్స్ట్, నెట్వేర్ ఈజ్ ఏ కంప్యూటర్ నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్. ఒక ఇన్ఫర్మేషన్ కూడా దొరికింది మనకు. నెట్వేర్ అనేది ఏంటి అంటే ఇది కూడా బిట్ అవ్వచ్చు, ఇది ఒక నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పాడు. మరి దీన్ని డెవలప్ చేసింది ఎవరు? AT&T బెల్ ల్యాబొరేటరీస్, సన్ మైక్రో సిస్టమ్స్, నోవెల్, అతారీ. నేనా ఆన్సరు నోవెల్ అమ్మ. నోవెల్ అనేవాళ్ళు ఆ సంస్థ ఈ నెట్వేర్ అనే ఒక కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ని తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద టైప్ ఆఫ్ టచ్ స్క్రీన్ ప్యానల్ ఇన్ మొబైల్ ఫోన్స్ డు నాట్ ఇంక్లూడ్. టచ్ స్క్రీన్ ప్యానల్స్కి ఈ సెన్సిటివిటీ ఉండదు. ఇప్పుడు ఇచ్చే వాటిల్లో ఏ సెన్సిటివిటీ ఉండదు అని అడిగాడు నాన్న. సో ఆప్షన్స్లో చూస్తే రెసిస్టివ్, కెపాసిటివ్, సౌండ్ ట్రాన్స్మిటెన్స్, లైట్ ట్రాన్స్మిటెన్స్. ఖచ్చితంగా టచ్ స్క్రీన్ ప్యానల్కి ఏమి ఉండదు అంటే సౌండ్ ట్రాన్స్మిటెన్స్ ఉండదు నాన్న. సౌండ్ ద్వారా టచ్ స్క్రీన్ ప్యానల్ని కంట్రోల్ చేయలేము మనం. లైట్ బీము అన్నీ కూడా దాన్ని కంట్రోల్ చేస్తుంది, లేదా లైట్ సెన్సార్ని అది ఐడెంటిఫై చేయగలుగుతుంది మన మొబైల్ టచ్ స్క్రీన్ ప్యానల్. మరి దేన్ని ఐడెంటిఫై చేయలేదంటే సౌండ్ని అది ఐడెంటిఫై చేయలేదమ్మ. సౌండ్ని ఐడెంటిఫై చేసే పని అయితే వేరే రకంగా ఉంటుంది. బహుశా నెక్స్ట్ లెవెల్లో డెవలప్మెంట్ జరగచ్చు. ప్రస్తుతానికైతే సౌండ్ని ఒక టచ్ స్క్రీన్ ప్యానల్ ఐడెంటిఫై చేయలేదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ 7వ తేదీ నాన్న, ఇది కూడా 7వ తేదీ షిఫ్ట్ 3లో వచ్చిన క్వశ్చన్స్ చూస్తున్నాం అమ్మా ఇప్పుడు. రైట్. హౌ మెనీ బిట్స్ ఈక్వల్ టు 1 బైట్? 1 బైట్కి చూడండి, ఎప్పుడైనా సరే బైట్ క్యాపిటల్లో ఉండాలి. 1 బైట్కి ఎన్ని బిట్స్ ఉంటాయి అన్నది క్వశ్చన్. అన్డౌటెడ్లీ 8 బిట్స్ నాన్న. ఒక బైట్లో ఎన్ని బిట్స్ ఉంటాయి అంటే 8 బిట్స్ ఉంటాయి. 8 బిట్స్ ఉంటాయి, దీంట్లో ఏ డౌట్ లేదు. నెక్స్ట్ క్వశ్చన్. A dash is a device that modulates signals to encode
digital information and demodulates signals to decode the transmission information. నానా మాడ్యులేషను డిమాడ్యులేషను చేయగలిగిన ఒకే ఒక డివైజు మోడెమ్. మాడ్యులేషన్ చేయాలి, డిమాడ్యులేషన్ చేయాలి. అది ఎవరు చేయగలరంటే మోడెమ్ మాత్రమే చేయగలరు. ఇక ఆప్షన్స్లో ప్రింటరు, కీబోర్డు, సిపియు అన్నాడు, అవి చేయవమ్మా. మాడ్యులేషను డిమాడ్యులేషను, డిజిటల్ని అనలాగ్గా, అనలాగ్ని డిజిటల్గా మారవగలిగేది ఎవరు అంటే మోడెమ్ మాత్రమే. సో మన ఆన్సరు మోడెమ్ అని ఇవ్వాలి. నెక్స్ట్ రైట్ నానా. నెక్స్ట్ షిఫ్ట్ చూద్దామమ్మా. ఏప్రిల్ 9వ తేదీ షిఫ్ట్ 3లో వచ్చిన క్వశ్చన్స్ చూద్దామమ్మా. 1 and 2లో లేవు, 3లో చూద్దాం. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ద లార్జెస్ట్ మెమరీ సైజ్? ఉన్న వాటిల్లో లార్జెస్ట్ మెమరీ సైజ్ ఏది అన్నాడు. సో మెమరీ సైజెస్ విషయానికి వస్తే నాన్న, ఫస్ట్ మనకు వచ్చేది ఏంటి అంటే బిట్టమ్. బిట్ నుంచి మనకేం వస్తాయి అంటే బైట్, బైట్ నుంచి కిలోబైట్, కిలోబైట్ నుంచి మెగాబైట్, మెగాబైట్ నుంచి గిగాబైట్, ఆ తర్వాత టెరాబైట్, ఆ తర్వాత పెటాబైట్, ఆ తర్వాత ఎక్సాబైట్, దాని తర్వాత జటాబైట్, ఆ తర్వాత యొటాబైట్, ఆ తర్వాత బ్రోంటోబైట్, చివరిగా జియోబైట్, చివరిగా జియోబైట్. ఇవి మనకు ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఇలా వస్తాయి నాకు. ఓకేనా. ఇప్పుడు మనల్ని అడిగింది ఏంటి, ఉన్న వాటిలో లార్జెస్ట్ ఏది? పెటాబైట్ అన్నాడు. పెటాబైట్ ఇక్కడ ఉందమ్మ. యొటాబైట్ అన్నాడు, ఇక్కడ ఉంది నాన్న యొటాబైట్. టెరాబైట్ అన్నది, అది ఇంకా ముందరే ఉందమ్మా. గిగాబైట్ అన్నాడు, అది కూడా ఇక్కడే ఉంది నాన్న. మరి ఉన్న వాటిల్లో అన్నిటికన్నా లార్జెస్ట్ ఏది అంటే యొటాబైట్ అనేది మన ఆన్సర్గా ఇవ్వాలి. ఆప్షన్ బిలో ఉంది నాన్న యొటాబైట్ అనేది. సో దాన్ని మన ఆన్సర్గా ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ ఆర్డర్ అయితే గుర్తుండాలి మనకు. బిట్, బైట్, ఈ మధ్యలో నిబ్బెల్ కూడా ఉంది నాన్న. నిబ్బెల్ 4 బిట్స్ని నిబ్బెల్ అంటారు. బిట్టు, నిబ్బెల్, బైటు, కిలోబైటు, మెగాబైటు, గిగాబైటు, టెరాబైటు, పెటాబైటు, ఎక్సాబైటు, జటాబైటు, యొటాబైటు, బ్రోంటోబైట్, జియోబైట్. బ్రోంటోబైట్, జియోబైట్. జియోబైట్ ప్రస్తుతానికి లార్జెస్ట్ నాన్న, ఇంకా కూడా రావచ్చు. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం తల్లి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఇన్పుట్ డివైస్? ఇన్పుట్ డివైస్ కానిది ఏది అని అడిగాడు. ఆప్షన్ ఏలో కీబోర్డ్ అన్నాడు, నాన్న ఇది ఇన్పుట్ డివైస్ అమ్మ. మౌస్ అన్నాడు, నాన్న ఇది కూడా ఇన్పుట్ డివైసే. స్కానర్, ఇది కూడా ఇన్పుట్ డివైసే. మానిటర్, నాన్న ఇది అవుట్పుట్ డివైస్ అమ్మ. మనల్ని అడిగింది ఇన్పుట్ డివైస్ కానిది ఏది అనే ప్రశ్న అడిగాడు. మానిటర్ ఇన్పుట్ డివైస్ కాదు నాన్న. సో మన ఆన్సర్ మానిటర్ అని ఇవ్వాల్సి వస్తుంది. హాయ్ స్టూడెంట్స్, నాన్న ఎన్టీపీసీ 2016 ఏప్రిల్ 10న వచ్చిన షిఫ్ట్ 1కి సంబంధించిన క్వశ్చన్స్ ఇప్పుడు చూద్దామమ్మా. ఫస్ట్ క్వశ్చన్ నాన్న, .dox ఫైల్ ఈజ్ క్రియేటెడ్ విత్. చూడండి, డాక్యుమెంట్ అన్న విషయం మనకు నీట్గా అర్థమవుతుంది. డాక్యుమెంట్లో ఎక్సెల్ అంటే ఎక్స్టెన్సిబుల్ ఫార్మాట్లో ఉన్నట్టు నాన్న. సో .doc దేనికి సంబంధించింది? స్ప్రెడ్షీట్ అన్నాడు. స్ప్రెడ్షీట్ కాదమ్మా, స్ప్రెడ్షీటు .xls వస్తుంది, ఎక్సెల్ షీట్స్లో వస్తుంది. పవర్ పాయింట్ కూడా కాదు నాన్న. పవర్ పాయింట్ అయితే .pptxలో వస్తుంది. పెయింట్ అన్నాడు, జనరల్గా పెయింట్ .bmpలో సేవ్ చేస్తూ ఉంటాం, బిట్ మ్యాప్ ఇమేజెస్లో సేవ్ చేస్తాం. ఇక మన ఆన్సర్ ఏంటి అంటే వర్డ్ ప్రాసెసర్ అమ్మ. వర్డ్ ప్రాసెసర్ అంటే మన ఎంఎస్ వర్డ్లో డిఫాల్ట్గా దేంట్లో సేవ్ అవుతుందంటే .doc లేదా .docxలో సేవ్ అవుతుంది. ఓకేనా. సో మన ఆన్సర్ ఏంటి అంటే వర్డ్ ప్రాసెసర్. నెక్స్ట్ క్వశ్చన్, అసిమెట్రిక్ డిజిటల్ సబ్స్క్రైబర్ లైన్. నాన్న ఈ అబ్రివేషన్ చాలా ఇంపార్టెంట్ అమ్మ. ADSL అంటే ఏంటి అని అడుగుతాడు. అబ్రివేషన్ చాలా ఇంపార్టెంట్. అసిమెట్రిక్ డిజిటల్ సబ్స్క్రైబర్ లైన్, DSL కూడా అడుగుతాడు. డిజిటల్ సబ్స్క్రైబర్ లైన్ ఈజ్ డాష్ టెక్నాలజీ అన్నాడు. ఇది ఏం టెక్నాలజీ అన్నాడు? వైర్డ్ డేటా కమ్యూనికేషన్, వైర్లెస్ డేటా కమ్యూనికేషన్, అమెచ్యూర్ రేడియో కమ్యూనికేషన్, శాటిలైట్ కమ్యూనికేషన్ అన్నాడు. నాన్న ఇది ఒక వైర్డ్ డేటా కమ్యూనికేషన్ నాన్న, గుర్తుపెట్టుకోవాలి. అసిమెట్రిక్ డిజిటల్ సబ్స్క్రైబర్ లైన్ అనేది ఇది ఒక వైర్డ్ కమ్యూనికేషన్ టెక్నిక్ అనమాట. సో ఆన్సరు ఏ అని ఇవ్వాలి నేను. చూస్ ద ఆడ్ వన్. ఉన్న వాటిలో భిన్నంగా ఉన్నదేంటి? చూడండి, ఆప్టికల్ డిస్క్. నాన్న ఇది ఒక స్టోరేజ్ డివైస్ అమ్మ, స్టోరేజ్ డివైస్.
సాలిడ్ స్టేట్ డ్రైవ్ ఇది కూడా హార్డ్ డిస్క్లో ఒక రకం నాన్న. హార్డ్ డిస్క్లో ఇది ఒక రకం, ఇది కూడా స్టోరేజ్. మనకు ల్యాప్టాప్స్లో అంతా కూడా ఎస్ఎస్డిలోనే ఉంటుంది స్టోరేజ్, హార్డ్ డిస్కే అది కూడా. ఇక మ్యాగ్నెటిక్ స్టోరేజ్. మ్యాగ్నెటిక్ అంటే ఏంటి? మన ఫ్లాపీలు కావచ్చు, హార్డ్ డిస్క్లు కావచ్చు, ఇవన్నీ కూడా మ్యాగ్నెటిక్ డిస్క్ల కిందకే వస్తాయి, మ్యాగ్నెటిక్ స్టోరేజ్. ఇక పెటాబైట్ అన్నాడే, ఇదేంటిది? మెజర్ నాన్న ఇది. ఏదైనా ఒక స్టోరేజ్ యూనిట్ అది, జీబీ, కేబీ, ఎంబీ అని ఎలా ఉందో పెటాబైట్ అనేది కూడా ఒక స్టోరేజ్ యూనిట్ నాన్న, పీబీ అనేది. సో మనకు భిన్నంగా ఉన్నది ఏంటంటే ఇది, ఎందుకంటే అది స్టోరేజ్ డివైస్ కాదు, అది ఒక స్టోరేజ్ యూనిట్ మాత్రమే, మెజర్ మాత్రమే. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ వన్ ఈజ్ ట్రూ అబౌట్ బ్యాకప్? బ్యాకప్ అంటే ఏంటి? బ్యాకప్ ఎందుకు చేస్తారు? ఫోన్ని కూడా బ్యాకప్ చేస్తాం ఎందుకు? నెక్స్ట్ కొత్త ఫోన్ కొన్నప్పుడు ఇందులో ఉన్న కంటెంట్ అంతా మళ్ళీ మనకు కావాలి కాబట్టి బ్యాకప్ చేసుకుంటాం. మరి బ్యాకప్ అంటే ఏంటి? ఎగ్జాక్ట్ కాపీ ఆఫ్ కంప్యూటర్ ఫైల్స్. రైట్, కరెక్ట్ నాన్న. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ బిజినెస్ కమ్యూనిటీ ప్లాన్ అన్నాడు, తప్పు. పీసీస్ డు నాట్ రిక్వైర్ రెగ్యులర్ బ్యాకప్స్, తప్పు నాన్న. నేను పీసీ రెగ్యులర్ బ్యాకప్ అవసరమా లేదా అని అడగల, అసలు బ్యాకప్ అంటే ఏంటి అన్నది క్వశ్చన్. ఆఫ్ సైట్ అండ్ ఆన్ సైట్ బ్యాకప్ ఆర్ మోర్ బెనిఫిషియల్, నేను అడగల, అడ్వైజర్స్ అడగలేదమ్మా అక్కడ. బ్యాకప్ అంటే ఏంటి అన్నాడు, ఇట్ ఈస్ అన్ ఎగ్జాక్ట్ కాపీ ఆఫ్ కంప్యూటర్ ఫైల్స్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హాయ్ స్టూడెంట్స్, నాన్న ఇప్పుడు మనం ఏప్రిల్ 11న 2016 ఏప్రిల్ 11న వచ్చిన షిఫ్ట్ 1కి సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాం. రైట్, ఫస్ట్ క్వశ్చన్ నాన్న, ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ మాంటెసరీ ఎడ్యుకేషన్. మాంటెసరీ ఎడ్యుకేషన్ యొక్క బేసిక్ కాన్సెప్ట్ ఏంటి? ఫస్ట్ది డిస్కవరింగ్ బై ట్రావెలింగ్, డ్రీమింగ్, కమ్యూనికేటింగ్, సెల్ఫ్ డిస్కవరీ త్రూ ఎక్స్పెరిమెంట్. నాన్న ఆన్సర్ ఇదమ్మా, సెల్ఫ్ డిస్కవరీ త్రూ ఎక్స్పెరిమెంట్. ఏదైనా మనం ఎక్స్పెరిమెంట్ చేసే మనం ఒక కాన్సెప్ట్ నేర్చుకోవాలి అన్నదే ఈ మాంటెసొరై ఎడ్యుకేషన్కి సంబంధించిన కాన్సెప్ట్ నాన్న, మాంటెసొరైకి సంబంధించిన కాన్సెప్ట్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. బిల్ గేట్స్ కో-ఫౌండర్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ఇన్ 1997 విత్. చూడండి, బిల్ గేట్స్తో పాటు మరొక ఆయన ఆల్రెడీ ఇంతకు ముందర కూడా వచ్చిందన్న మనకి ఇది. 1975న ఏప్రిల్ 4వ తేదీన బిల్ గేట్స్ మరియు పాల్ అలెన్ వీళ్ళిద్దరూ కలిసి మనకు ఈ మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ని స్థాపించడం జరిగింది. సో అక్కడ అడిగింది కూడా ఇతని కో-ఫౌండర్ ఎవరు అని అడిగారు నాన్న, పాల్ జీ అలెన్ ఇతని కో-ఫౌండర్. బిల్ గేట్స్తో పాటు అతను కూడా స్టార్ట్ చేశాడు. రౌట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం తల్లి. షిఫ్ట్ 2లో ఇచ్చిన క్వశ్చన్స్ అమ్మ, ఏప్రిల్ 11వ తేదీ షిఫ్ట్ 2లో ఇచ్చిన క్వశ్చన్స్ని ఇప్పుడు చూద్దాం. విచ్ వన్ డస్ నాట్ రిలేటెడ్ టు మొబైల్ ఫోన్ టచ్ ప్యానల్ సెన్సింగ్ మెథడ్? ఇంతకు ముందర కూడా వచ్చింది. మొబైల్ ఫోన్ టచ్ ప్యానల్లో ఈ సెన్సిటివిటీ లేదు అసలు. ఏంటి? ఫింగర్ టచ్ ఉంది నాన్న, గ్లవ్ టచ్ ఉంది, లైట్ ట్రాన్స్మిషన్ కూడా ఉంది. ఏం లేదు అంటే ఇది లేదమ్మా. వాయిస్ రికగ్నిషన్ ఇంకా రాలా టచ్ ప్యానల్స్కి, బహుశా అది అప్కమింగ్ కావచ్చు. ప్రస్తుతానికైతే వాయిస్ రికగ్నిషన్ లేదు టచ్ ప్యానల్కి. రైట్, నెక్స్ట్. ఐడెంటిఫై ద పాజిటివ్ ఇంపాక్ట్ ఆఫ్ ఇంటర్నెట్ ఇన్ లైఫ్. సో ఇంటర్నెట్ వల్ల ఒక పాజిటివ్ విషయాన్ని చెప్పమని చెప్పాడు. ఫస్ట్ది సైబర్ క్రైమ్స్ ఆర్ ఆన్ ఇంక్రీజ్. ఇది పాజిటివ్ ఎలా అవుద్దమ్మా? ఇది నెగిటివ్. యూజర్స్ సర్వ్ ఫ్రమ్ ఇంటర్నెట్ అడిక్షన్ డిజార్డర్. సో యూజర్స్ దేంతో సఫర్ అవుతున్నారు అంటే ఇంటర్నెట్ అడిక్షన్కి సఫర్ అవుతున్నారు. ఇది కూడా పాజిటివ్నెస్ ఎక్కడ కనపడలా మనకు. బెస్ట్ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్, ఇది బాగుందమ్మా. బెస్ట్ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ త్రూ ఏ క్లిక్. ఒక చిన్న క్లిక్ కొట్టగానే మనకు మంచి మంచి రిసోర్సెస్ ద్వారా, నెట్ ద్వారా మంచి డేటా అందుతుంది అన్నాడు. ఇది పాజిటివ్గానే ఉంది. లీడ్స్ టు లెస్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ పూర్ ఐసైట్. ఇక్కడ కూడా మనకు పాజిటివ్నెస్ కనపడటం లేదు. సో పాజిటివ్నెస్ ఏంటి అంటే బెస్ట్ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ విత్ ఎ సింగిల్ క్లిక్ అని చెప్పాడు కదా, అది పాజిటివ్నెస్గా మనకు కనపడుతుంది అన్న. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం తల్లి. డాష్ డస్ నాట్ రిలేటెడ్ టు మెజర్ ఆఫ్ మెమరీ. మెమరీ మెజర్మెంట్కి సంబంధించిన సంబంధం లేనిది ఇది. జీబీ అన్నాడు, గిగాబైట్ నాన్న. టీబీ అన్నాడు, టెరాబైట్ అమ్మ. జెడ్బీ అన్నాడు, జెటాబైట్ నాన్న. ఇది లేదమ్మా, హెచ్బి అనేది లేదు. మిగతా అవన్నీ కూడా యూనిట్ మెజర్సే, హెచ్బి లేదు. కాబట్టి మన ఆన్సర్ ఏంటి అంటే హెచ్బి అనేది మన ఆన్సర్గా ఇవ్వాలి. నెక్స్ట్, ఫంక్షన్ కీ డాష్ ఇన్ విండోస్ కీబోర్డ్ కెన్ పర్ఫార్మ్ సెవరల్ ఫంక్షన్స్ అండ్ డస్ నాట్ హ్యావ్ అన్ అసైన్డ్ విండోస్ డిఫాల్ట్.
ఇక్కడ ఉన్న వాటికి దాదాపుగా డిఫాల్ట్గా F1 అంటే ఇది, F6 అంటే ఇది, F9 అంటే ఇలా ఫిక్స్డ్గా ఉంటుంది. కానీ డిఫాల్ట్గా ఫలానా దానికోసమే ఈ కీ అని లేకుండా మల్టిపుల్ యాక్టివిటీస్కి వాడతారు. ఇక్కడ చూడండి, సెవరల్ ఫంక్షన్స్కి వాడతాము. ఆ ఫంక్షనల్ కీ ఏది అన్నాడు, F8 నాన్న. F8 అనేది ఒక ఫిక్స్డ్ టాస్క్ కోసం అయితే పెట్టలేదు వాళ్ళు, మల్టిపుల్ టాస్క్కి దాన్ని వాడుతూ ఉంటాం మనం కాంబినేషన్స్లో. సో ఆన్సరు F8 నాన్న. CMOS ఈజ్ ఏ CMOS అబ్రివేషన్ ఏంటి నాన్న? కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్. కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ అదొక చిప్ నాన్న. మన సిస్టంలో డేట్ అండ్ టైం కరెక్ట్గా మెయింటైన్ అవ్వడానికి కారణమయ్యే చిప్ ఏది అంటే CMOS చిప్. దాని గురించి క్వశ్చన్ అడిగాడు. CMOS ఈజ్ ఏ బ్యాటరీ పవర్డ్ మెమరీ చిప్, కరెక్టే. బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్, ఇది బయాస్ కదా, ఇది బయాస్కి అబ్రివేషన్, అది బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్. స్టోరేజ్ డివైస్ కాదు నాన్న. క్యాచీ మెమరీ ఆపరేటింగ్ సిస్టమ్ కాదు. సో మొత్తం మీద CMOS అనేది ఏంటి, ఒకటి అబ్రివేషన్ అడుగుతాడు, కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్. ఇది ఒక చిప్. ఈ చిప్ ద్వారా ఏం మెయింటైన్ అవుతుందంటే సిస్టమ్ యొక్క డేట్ అండ్ టైం మెయింటైన్ అవుతుంది. సో ఆన్సర్ ఏంటి అంటే ఏ నాన్న. నెక్స్ట్, హై స్టూడెంట్స్, నాన్న ఇప్పుడు మనం NTPC 2016 ఏప్రిల్ 12న వచ్చిన షిఫ్ట్ 1కి సంబంధించిన బిట్స్ని ఇప్పుడు చూద్దాం నాన్న. రైట్ నాన్న, ఫస్ట్ క్వశ్చన్ ఇలా ఇచ్చున్నాడమ్మా. ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్ OCR, ఇది అబ్రివేషన్ అడుగుతాడమ్మా. OCR ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. అసలు OCR ఎందుకు వాడతారో తెలుసుకుందాం నాన్న. మామూలుగా మన దగ్గర ఒక ప్రింటెడ్ మెటీరియల్ ఉందనుకోండి, ఆ ప్రింటెడ్ మెటీరియల్ని మనం స్కానర్లో స్కాన్ చేస్తే మనకు అవుట్పుట్ JPEG ఫైల్ ఫార్మాట్లో వస్తుంది. జాయింట్ ఫోటోగ్రఫిక్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఫార్మాట్లో సేవ్ అవుతుంది, JPEG ఫార్మాట్లో సేవ్ అవుతుంది. అయితే ఈ డాక్యుమెంట్లో ఉన్న టెక్స్ట్ని నేను ఎడిట్ చేయాలి అంటే, మామూలుగా అయితే ఎడిట్ చేయడం కుదరదు ఇమేజ్ ఫైల్, అందులో ఉన్న టెక్స్ట్ని నేను ఎడిట్ చేయాలంటే OCRతో ఆ టెక్స్ట్ని స్కాన్ చేయాలి. ఆప్టికల్ అంటే లైట్ సహాయంతో క్యారెక్టర్స్ అంటే అక్షరాలని ఇది ఏం చేస్తుంది అంటే రీడ్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ స్కానరు అక్షరాలని రీడ్ చేసిందో నేను ఆ లెటర్స్ని అంటే ఆ టెక్స్ట్ని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. రైట్, OCR దేనికి ఎగ్జాంపుల్ అన్నాడు. అవుట్పుట్ డివైస్ కాదు నాన్న. ఇన్పుట్ డివైస్, రైట్, వెరీ గుడ్. ఇంటర్ఫేస్ డివైస్ కాదు, స్టోరేజ్ డివైస్ కాదు. సో OCR అనేది ఏ డివైస్ అంటే ఇన్పుట్ డివైస్ అని చెప్పచ్చు. అదొక స్కానర్ అమ్మ. స్కానర్ ఈజ్ అన్ ఇన్పుట్ డివైస్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. షార్ట్కట్ కీ Alt+Enter అనే షార్ట్కట్ కీ దేనికి వాడతారు? గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక ఐటమ్ యొక్క ప్రాపర్టీస్ని చూడడానికి Alt+Enter అనే షార్ట్కట్ కీని వాడాలమ్మా. సో ఇక్కడ ఏమన్నాడు, షిఫ్ట్ ఫ్రమ్ వన్ ప్రోగ్రామ్ టు అనదర్, అది Alt Tab నాన్న, ఇది కాదు. డిస్ప్లే ప్రాపర్టీస్ ఆఫ్ ద సెలెక్టెడ్ ఐటమ్, రైట్, ఇది కరెక్ట్ నాన్న. ఓపెన్ న్యూ ట్యాబ్ అన్నాడు. ఫోర్స్ షట్ డౌన్ ఆఫ్ ఏ సిస్టమ్ అన్నాడు, కాదు తల్లి. సో ఖచ్చితంగా ప్రాపర్టీస్, సిస్టమ్ ప్రాపర్టీస్ యొక్క లేదా ఒక ఫోల్డర్ లేదా ఒక ఫైల్ యొక్క ప్రాపర్టీస్ని చూసుకోవడానికి Alt+Enter అనే షార్ట్కట్ కీని వాడతాం నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ వన్ ఈజ్ ద వరల్డ్స్ ఓల్డెస్ట్ వెబ్ బ్రౌజర్? ఉన్న వాటిల్లో పాతకాలపు వెబ్ బ్రౌజర్ లేదా వరల్డ్స్ ఓల్డెస్ట్ వెబ్ బ్రౌజర్ ఏది అన్నాడు. అన్డౌటెడ్లీ వరల్డ్ వైడ్ వెబ్ అమ్మ. ఇది ఎప్పుడు వచ్చింది అంటే 1990లో వచ్చింది. దీన్ని డెవలప్ చేసిన వ్యక్తి పేరు టిమ్ బెర్నర్స్ లీ. ఎప్పుడు వచ్చింది అంటే 1990లో వచ్చిందని చెప్పచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 12వ తేదీ నాన్న. ఇది షిఫ్ట్ 2లో వచ్చిన క్వశ్చన్స్ చూద్దామమ్మా. షిఫ్ట్ 2లో వచ్చిన క్వశ్చన్స్. PDF, వాట్ డస్ PDF డినోట్స్? PDF అనేది ఒక ఫైల్ ఎక్స్టెన్షన్ అమ్మా. మరి ఇక్కడ ఏముందో చూద్దాం. ప్రింట్ డాక్యుమెంట్ ఫోల్డర్ కాదు. పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్, కరెక్ట్. PDF అంటే నెట్లో మనం ఎక్కువ PDF ఫైల్స్ని షేర్ చేస్తుంటాం. కారణం ఏంటంటే అది పోర్టబిలిటీ, అంటే అక్కడ సైజ్ తక్కువ ఉంటుంది PDFకి ఎప్పుడైనా. సో దాని అబ్రివేషన్ ఏంటి అంటే పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్. ప్రీడిఫైన్డ్ కాదు, అలాగే ప్రోగ్రామ్ డాక్యుమెంట్ ఫార్మాట్ కూడా కాదు, పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మీన్స్ ఎ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ అల్గారిథం? ఒక అల్గారిథంని గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో చూపిస్తే దాన్ని ఏమంటారు? ఫ్లో చార్ట్ అంటారు. ఇక్కడ ఆప్షన్స్లో ప్రోగ్రామింగ్ అన్నాడు, అది గ్రాఫికల్ కాదు. సాఫ్ట్వేర్ అన్నాడు, అది కూడా గ్రాఫికల్ కాదు. సుడోకోడ్ అన్నాడు, అది కూడా గ్రాఫికల్ కాదు. సో ఏంటి అంటే ఫ్లో చార్ట్ నాన్న, బొమ్మల రూపంలో చెప్పడం అనమాట. ఫ్లో చార్ట్ అనే పేరుతో పిలవాలి.
నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్? ఉన్న వాటిలో ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ ఏది? ఏ బేసిక్, ఆర్ బేసిక్, టీ బేసిక్, బేసిక్. ఇది నాన్న బిగినర్స్ ఆల్ పర్పస్ సింబాలిక్ ఇన్స్ట్రక్షన్ కోడ్. బిగినర్స్ ఆల్ పర్పస్ సింబాలిక్ ఇన్స్ట్రక్షన్ కోడ్. బిగినర్స్ ఆల్ పర్పస్ సింబాలిక్ ఇన్స్ట్రక్షన్ కోడ్. అది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నాన్న. నెక్స్ట్ నాన్న, ఏప్రిల్ 12వ తేదీన షిఫ్ట్ 3లో వచ్చిన క్వశ్చన్స్ చూస్తున్నాం. షిఫ్ట్ 3లో వచ్చిన క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ వాజ్ ద మెకానికల్ లాంగ్వేజ్ ఫర్ ప్రోగ్రామింగ్ యూజ్డ్? ఏ జనరేషన్లో ఈ మెకానికల్ లాంగ్వేజ్ అంటే మెషిన్ లెవెల్ లాంగ్వేజ్, జీరోస్ అండ్ వన్స్తో ఉన్న లాంగ్వేజ్ని వాడారు అని అడిగాడు. అవన్నీ ఫస్ట్ జనరేషన్లోనే జరిగినాయి. ఫస్ట్ జనరేషన్లోనే ఈ మెషిన్ లెవెల్ లాంగ్వేజెస్ అనేటివి వాడడం జరిగింది. సో ఆన్సర్ ఏంటి అంటే ఫస్ట్ జనరేషన్. నెక్స్ట్, హూ ఇన్వెంటెడ్ మొబైల్ ఫోన్? మొబైల్ ఫోన్ని ఇన్వెంట్ చేసింది ఎవరు నాన్న? మొబైల్ ఫోన్ని ఇన్వెంట్ చేసింది ఎవరు అంటే ఎం కాపర్ నాన్న, మార్టిన్ కాపర్. ఏ ఇయర్లో చేశాడు అంటే 1973. మోటరాలో కంపెనీకి చెందిన ఆయన. మోటరాలో కంపెనీ లేదా మోటరాలో మొబైల్ ఫస్ట్ మనకు వచ్చింది. సో ఆయన పేరు ఏంటి అంటే మార్టిన్ కాపర్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రెఫర్స్ టు నంబర్ ఆఫ్ పిక్సెల్స్ పర్ ఇంచ్ ప్రింటెడ్ ఆన్ ఏ పేజ్? నంబర్ ఆఫ్ పిక్సెల్స్ పర్ ఇంచ్ ప్రింటెడ్ ఆన్ ఏ పేజ్, దీన్ని ఏమంటారు అన్నాడు. ప్రింట్ మార్జిన్ అన్నాడు, ఫిల్టర్ అన్నాడు, రెజల్యూషన్ అన్నాడు, కలర్ మోడ్ అన్నాడు. నాన్న ఆన్సర్ ఏంటి అంటే రెజల్యూషన్ అంటారమ్మా. పిక్సెల్స్ అనే మాట ఎప్పుడు వచ్చినా ఆన్సర్ దాదాపుగా ఏమొస్తుంది? రెజల్యూషనే వస్తుంది. సో ఆన్సర్ ఏంటి అంటే రెజల్యూషన్.